అందరు కూర్చుందా? మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఉన్న మీ అందరికీ, అలాగే సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ప్రభు ఎంత కృపామయుడంటే గత కాలమంతా కూడా మనందరినీ తన రెక్కలలో కాచి భద్రపరిచి ఈ 2026 సంవత్సరం 5వ నెల అంటే మే నెల 2వ పునరుద్ధానంలో ప్రవేశపెట్టి ఉన్నాడు. ప్రభు ఈ విధంగా మన జీవితాల్లో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అదేంటండి, మరి 2వ పునరుద్ధానంలో ప్రవేశపెట్టినంత మాత్రాన దేవుడు గొప్ప కార్యాలు చేశాడని మీరు అనుకోవచ్చు. అవును, కారణం ఏంటంటే భయంకరమైన వేసవి కాలంలో మనం ఉంటున్నాం. ఈ వేసవి కాలంలో నిజంగా మనం కాపాడబడడం అంటే ఇది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఎందుకంటే ఈ యొక్క భయంకరమైన వేసవిలో చాలా మనం గత సంవత్సరాలంతా చూస్తూ వచ్చాం. ఈ ఎండ వేడిమికి వడదెబ్బ తగిలి లేదా ఈ యొక్క ఎండకి చాలా మంది మరి చనిపోవడం లేకుంటే అనారోగ్యత పాలు కావడం జరుగుతూ ఉంది. అయితే అలాంటిది ఏది జరగకుండా ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు మనం ఎక్కువగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ వారం అంతేనో పనుల మీద అనేక స్థలాలకు మనం వెళ్తూ వస్తూ వచ్చాం. మన ప్రయాణాల్లో కూడా దేవుడు మనకు తోడుగుండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి ఉన్నాడు. ఒకవేళ మనం ఇంట్లో ఉన్నా లేదా పొలంకి వెళ్ళినా లేదా ఉద్యోగాలకు వెళ్ళినా వ్యాపారాలకు వెళ్ళినా చదువులకు వెళ్ళినా మనం ఏ ఇతర కార్యక్రమాలకి వెళ్ళినా అన్నిట్లో కూడా ప్రభు తోడుగుండి కృపామయుడిగా ఉండి ఆయన మన జీవితాల్లో గొప్ప మేలు ఉపకారములు చేసి ఉన్నాడు. క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి ఉన్నాడు. మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబాన్ని, మన ఇంటిని, మనం లేనప్పుడు మన ఇంటిని, మన స్థిర చర వాహనాలు వస్తువులు వాహనాలని అన్నిటినీ కూడా ప్రభు కాచి కాపాడి ఉన్నాడు. అవును, దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్న మాటలు కూడా అవే. అవును, ఆయన మరి సమస్తము సమకూర్చి మనకు జరిగించేవాడై ఉన్నాడు. మేలు కొరకు సమస్తము సమకూడి మనకు జరిగించేవాడై ఉన్నాడు. మంచిది. ఈ మా కార్యక్రమాల ద్వారా యూట్యూబ్ వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు చాలా ఆత్మీయమైన మేళ్ళు ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము వింటూ ఉన్నాం. అందుని బట్టి మేము దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒకే ఒక మాట చెప్తాను. నేను ఆశించింది ఏంటంటే, ప్రభువా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే అది పక్కన పెట్టండి, కనీసం కొద్ది మంది అయినా, ఆ సబ్స్క్రైబర్స్ లో కొద్ది మంది అయినా నీ వాక్యాన్ని ఆసక్తితో వినాలి, నీ వాక్యంలో ఉన్న సత్యాలు నేర్చుకోవాలి, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి అని నేను ఎక్కువగా ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా. యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా నేను మానక ప్రార్థన చేస్తూ ఉంటా. దానికి తగ్గట్టుగా నాకు వస్తున్న స్పందన ఏంటంటే, అనేక మంది ముఖ్యంగా విశ్వాసులు అయిన వాళ్ళు చాలా మంది చూస్తూ ఉన్నారు, దేవుని ఎరగని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా దైవ సేవకులు అనే వాళ్ళు చాలా మంది ఈ ఛానల్ చూస్తూ ఉన్నారు. ఆంధ్ర తెలంగాణలో ముఖ్యంగా చాలా మంది చూస్తూ ఉన్నారు. అనేక దేశాలలో కూడా ఉన్న వాళ్ళలో అనేక మంది ఈ యొక్క ఛానల్ చూస్తూ ఉన్నారు, ఈ ప్రసంగాలు వింటూ ఉన్నారు. నిజంగా వాళ్ళు నాతో పంచుకున్న మాట ఏంటంటే, చాలా ఆత్మీయమైన మేలు ఆశీర్వాదాలు పొందుతున్నామని నాతో వాళ్ళు చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. కొంతమంది బైబిల్ ఏమంటారు తర్ఫీదు పొంది క్రొత్తగా సేవ చేస్తున్న వాళ్ళు, అంటే అంతగా అనుభవం లేని వాళ్ళు అయితే చెప్తూ ఉన్న మాట, అయ్యగారు మీ సందేశాలు మేము విని అవి కూడా మేము అనేక చోట్ల చెప్పుకుంటున్నామని. అవును, నేను నిజంగా చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మరి మీరు మాత్రమే విని మీరు మాత్రమే వాక్యంలో ఆనందించడం కాదు, ఆ ఆనందాన్ని అనేక మందితో కూడా మీరు పంచుకొనవలసిన వాళ్ళై ఉన్నారు.
దేవుని వాక్యానికి కాపీరైట్ లేదు. కాబట్టి మీరు ఇది వినండి. ఈ వాక్యంలో ఉన్న సత్యాలు అనేక మందితో పంచుకోండి. నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. అదేంటిదంటే వాక్యం నేను చెప్తున్నప్పుడు మరి అనేక సార్లు నేను ఆశ్చర్యపోయేది ఏంటంటే, వాక్యం చెప్తున్నప్పుడు నాకు తెలియని విషయాలు, నేను ఎప్పుడు వినని విషయాలు ఎన్నో ప్రభు ఆ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అది నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. నేను ఎవరు ఎక్కడ చెప్పింది నేను వినలేదు. మరి ఇలాంటి కొత్త విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడే అని. నిజమే, అది దేవుడు ఆ విధంగా ఈ అంచె దినాల్లో మరి అనేకమైన సత్యాల్ని బయలుపరుస్తున్నాడు. అయితే నేను వాక్యంలోకి వెళ్ళక ముందు నేను ఒక ప్రార్థన మనవి నేను మీతో చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అదేంటిదంటే, ఈరోజు తారీఖు 10 కదా, 10, రేపు సోమవారం 11, ఎల్లుండి 12, మంగళవారం 12, బుధవారం 13. అయితే రేపు బుధవారం రోజు మీ అందరూ కూడా ఇక్కడున్న వాళ్ళే కానీ, ఈ యూట్యూబ్లో వింటున్న వాళ్ళే కానీ, మామూలుగా రోజు మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు అని నాకు తెలుసు. బుధవారం రోజు ఇంకా కొంచెం ఎక్కువసేపు మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. కారణం ఏంటంటే, మరొక నూతన సంవత్సరాన్ని ప్రభు ఆ దినమున నాకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి గత కాలంలో ఏ విధంగా నా జీవితంలో కొనసాగిన రాబోయే నూతన సంవత్సరంలో ప్రభు మరింతగా తన ఆత్మ చేత అభిషేకించి బహుబలంగా వాడుకునేటట్లుగా ఆ బుధవారం రోజు ప్రత్యేకంగా వేకువజాముననే మీరు అందరూ కూడా నా కొరకు ప్రార్థిస్తారని నేను మీతో ఈ యొక్క మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాక్యం అయిన తర్వాత నేను చెప్పడం కుదరదు. అలాగే మా యూట్యూబ్ ఛానల్ మీరు కానీ రెగ్యులర్గా ప్రతిరోజు చూస్తూ ఉంటే దాంట్లో ఒకవేళ మీరు మర్చిపోయినా మీకు గుర్తు చేయడానికి ఒక పోస్ట్ కూడా వస్తుంది. ఆ రోజున ఒక పోస్ట్ కూడా వస్తుంది. కాబట్టి దాన్ని ఆ రోజు బుధవారం ప్రత్యేకంగా మీరు నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే మా యొక్క సేవా సంబంధమైన ఆ యొక్క కార్యక్రమాలు కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక కార్యక్రమాలు ఉంటున్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రభు ఆశీర్వాదకరంగా జయకరంగా జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. శిలువ ధ్యానాలు మనము కొంతకాలముగా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. నేను మీతో చెప్పి ఉన్నాను, ప్రభు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు ఇది కొనసాగుతాయని. ఈ దినమున ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను ప్రారంభించబోతున్నా. ఆ ప్రాముఖ్యమైన అంశం మరి నేనైతే 3 భాగాలు ఉంటుంది అని నేను అనుకుంటూ ఉన్నా. అయితే అది 3 భాగాలు వస్తుందో, 4 భాగాలు వస్తుందో, 5 భాగాలు వస్తుందో, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా అది కొనసాగుతుంది. ఇది చాలా కీలకమైన అంశం, చాలా కీలకమైన టాపిక్. దీని గురించి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని మీరు వింటమే కాదు, యూట్యూబ్లో ఉన్న వాళ్ళు గమనించిన వాక్యాన్ని మీరు వింటమే కాదు, మీరు ఇతరులతో ఈ వాక్యాన్ని మీరు పంచుకోండి, షేర్ చేయండి. సరే, మంచిది. మన యొక్క మూల వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఈ దినం మనం ధ్యానించే ఆ ముఖ్యమైన మూల అంశంలోకి మనం వెళ్ళిపోదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు, నీవన్నట్టు నేను రాసునే సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఒక్క నిమిషం. నేను యోహాను సువార్త 18:38 చదవమని. అందుకు పిలాతు, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వాక్యం. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? యోహాను సువార్త
18వ అధ్యాయం 38వ వాక్యం. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చాలండి, ఒక చిన్న మాట. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. పిలాతు యేసు ప్రభుని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? సత్యమనగా ఏమిటి? చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు ఈ లోకంలో ఈ జన్మించిన దినాల్లో ఈ లోకంలో ఉన్న వాళ్ళకి సత్యం అంటే ఏంటో కూడా తెలీదు. అందుకనే పిలాతు ప్రభుని అడుగుతున్నాడు, సత్యం అనగా ఏమిటి? ఇది మన యొక్క మూల అంశం. దీంట్లోనే పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది, పార్ట్ 3 ఉంటుంది. ఇంకా ఆ యొక్క సబ్జెక్ట్, ఆ అంశం ప్రభు విస్తరిస్తే పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 4, పార్ట్ 5 కూడా ఉంటుంది. ఇది మీరెవరు కూడా మిస్ కావద్దు, చాలా కీలకమైన విషయం. అందుకు పిలాతు ఏమంటున్నాడు అంటే, సత్యమనగా ఏమిటి అని అడిగాను. అసలు సత్యం అంటే ఏంటో ఈ దినమున మనం ధ్యానించడం ప్రారంభిద్దాం. దేవుడు ఆదాము అవ్వల్ని సృజించాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. నేల మట్టిని తీసుకొని ఆదాముని చేస్తే, ఆదాముకి గాఢనిద్ర కలుగు చేసి అతను నిద్రిస్తుండగా అతని యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి దానితో హవ్వని చేసి ఉన్నాడు. అయితే దేవుడు ముందు ఆదాముని చేసిన తర్వాత ఆదాముతో ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ కూడా పేర్లు పెట్టించాడు. పేర్లు పెట్టించిన తర్వాత దేవుడైన యెహోవా ఆదాముకి ఒక మాటని కరాఖండితంగా చెప్తున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాలు. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అంటే అప్పటికి అవ్వలేదు, ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆ ఆదాముతో దేవుడు ఒక మాటని చెప్తున్నాడు. అది ఒకటి ఆజ్ఞ అని చెప్పాలి, 2 అది సత్యము అని చెప్పాలి. ఒకటి అది ఆజ్ఞ, 2 సత్యం. దేవుడు ఆది మానవుడైన ఆదాముకి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ ఏదో బూటకపు ఆజ్ఞ కాదు, ఏదో అబద్ధంతో కూడిన ఆజ్ఞ కాదు. ఆజ్ఞ సత్యముతో కూడిన ఆజ్ఞ. ఆజ్ఞే సత్యం. అంటే ఆ మాటలో చెప్పాలంటే దేవుడిని యెహోవా ఆదాముకి సత్యాన్ని ప్రకటించాడు. ఆయన ప్రకటించిన సత్యం ఏంటి? ఏమంటున్నాడంటే, మరియు దేవుడైన యెహోవా ఈ ఆదాముతో అంటున్నాడు, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. తోటలో ఉన్న చెట్లు ఫలాలన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. ఆదామా, నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే అక్కడ నీవు అని వాడుతున్నాడు, మీరు అన్న ఆదాము అక్కడే ఉన్నాడు. అప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి.
తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చాలా మంది ఈ మాటని పట్టుకొని కొంతమంది కావాలని ఏం చేస్తూ ఉంటారంటే విమర్శించాలి అని కొన్ని మాటలు పలుకుతా ఉంటారు. ఏమండి, దేవునికి తెలుసు కదా, ఆ మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటే వాళ్ళు చచ్చిపోతారని తెలుసు కదా, మరి ఆ చెట్టుని దేవుడు ఎందుకని ఏదైనా తోటలో మొలిపించాడు? ఆ చెట్టుని దేవుడు ఎందుకని ఏదైనా తోటలో పుట్టించాడు అని చాలా మంది కొంచెం తెలివి ఎక్కువైన వాళ్ళు అడుగుతా ఉంటారు. కావాలని చేదస్తంగా, కావాలని దేవుణ్ణి తప్పు పట్టాలని అడుగుతూ ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్లో ద్వారా, ఈ వాక్యం ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా నేను చెప్తూ ఉన్నా, అదేంటిదంటే దేవుడు ఆయన చేసిన ప్రతి వస్తువు ఈ భూమి మీద ఏమేమైతే ఆయన చేసి ఉన్నాడో, ఆయన ఒక పని నిమిత్తమే వాటిని చేశాడు, కానీ ఆయన వేస్ట్గా చేయలేదు. అంటే ఆయన వ్యర్థంగా చేయలేదు. ప్రతి దానిని, అది చెట్టే గాని, అది పురుగే గాని, అది పక్షే గాని, అది జంతువే గాని, దేవుడు ఒక ఉద్దేశం కలిగి, ఒక ఉద్దేశంతో దేవుడు వాటన్నిటిని కూడా చేసి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ ఏదైనా తోటలో ఉన్న మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం అనేది దేవుడు ఒక ఉద్దేశంతో చేసి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటి అనేది మనకు అనవసరం. అయితే అది ఆయన ఏ ఉద్దేశంతో చేసి ఉన్నాడో అది దాని కొరకు ఆయన వాడుకుంటాడు. ఆ చెట్టు యొక్క ఫలములను వాటి కొరకు వాడుకుంటాడు. అయితే ఈ నరునికి ఆజ్ఞాపిస్తున్నాడు, నరునికి ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, ఒక సత్యం అంటున్నా, ఒక సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. నీవు అదుగో ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు, నిశ్చయంగా చచ్చిపోతావు, ఖచ్చితంగా చచ్చిపోతావు అని ఆజ్ఞాపించాడు, అని సత్యాన్ని ప్రకటించాడు. అయితే ఆ అపవాదైన సాతానుడు, పరలోకము నుండి త్రోసివేయబడిన వాడు వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఆదాం తర్వాత దేవుడు అవ్వను సృజించి ఉన్నాడు. ఆదాము అవ్వలిద్దరినీ కూడా అపవాదైన సాతానుడు సత్యములో నుంచి తప్పిస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడేమో ఆదాముకి సత్యాన్ని ప్రకటించాడు. అపవాదైన సాతానుడు వచ్చి ఆదాము అవ్వల్ని సత్యములో నుంచి తప్పిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి మనం చూద్దాం. అపవాదైన సాతానుడు ఆయన ఆదాము అవ్వల్ని సత్యములో నుంచి ఏ విధంగా తప్పిస్తున్నాడో మనం చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చాలా జాగ్రత్తగా వినండి. ఈ అపవాదైన సాతానుడు ఆదాము అవ్వల్ని సత్యములో నుంచి తప్పించాలి అని కంకణం కట్టుకొని వచ్చాడు. ఏదైనా తోటలోకి వచ్చాడు. ఆడేం చేశాడంటే, వాడు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే వాడు మీ ఎవరు నమ్మరు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అపవాదైన సాతానిక తంత్రములు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని నేను చెప్తూ ఉన్నా. వాడు ప్రత్యక్షంగా వాడు వచ్చి
మాట్లాడితే ఎవ్వరు నమ్మరు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, కారణం ఏంటి అంటే వాడు సాతాను అని ఇట్టే గుర్తుపట్టేస్తారు. అందుకనే వాడు ఏం చేస్తాడంటే వాడు వేషాలు వేసుకొని వస్తాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాడు వేషాలు వేసుకొని వస్తాడు. కొన్నిసార్లు వాడు కొంతమంది మనుషులలో దూరి మనుషులలో జొరబడి వాడు మాట్లాడుతూ ఉంటాడు. అవును, పేతురులో జొరబడి మాట్లాడాడు. నేను అంతకుముందు ఒక ఎపిసోడ్ల మీద చెప్పి ఉన్నాను. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? సాతానా, నా వెనక్కు పొమ్ము అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఇస్కరియోతు యూదాలో జొరబడ్డాడు. ఆ ఇస్కరియోతు యూదా యేసు ప్రభుకు శిష్యుడు, ప్లస్ ప్రభు 12 మందిలో ఒకనిగా ఆయన్ని ప్రభు ఏర్పాటు చేసుకుంటే అపోస్తలులు కూడా ఆ ఇస్కరియోతు యూదా ఆయనలో జొరబడి యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మాలని బేరం కూడా పెట్టించేసి ఆ డబ్బులు తీసుకొని యేసు ప్రభుని పట్టించిన వాడు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. అపవాది అయిన సాతాను యొక్క వాటిని ఏమంటారంటే తంత్రములు అంటారు. వాడు డైరెక్ట్ గా వచ్చి వాడు ఆదామవ్వలతో మాట్లాడితే వాడిని తోలేస్తారని వాడు ఏం చేస్తున్నాడంటే భూమి మీదున్న జంతువులన్నిట్లో కల్లా సర్పము యుక్తి గలదై ఉండెను అని చెప్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. కీర్తనకారుడు రాస్తాడు, మీరు పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. పావురంలో ఉండేది ఏంటిదంటే కపటం లేనిది. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ చేదు ఉంటుందా? చేదు. పావురంలో చేదు ఉండదు. కానీ పాములో వివేకం ఉంటుంది. ఎవరైనా ఈ యొక్క విషపూరితమైన పాములు, ముఖ్యంగా త్రాసు పామును కొడితే గుర్తు పెట్టుకుంటుంది అంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. అది కానీ చావకుండా తప్పించుకుంటే ఆ కొట్టిన వ్యక్తిని గుర్తు పెట్టుకొని వచ్చి కాటేస్తుంది అంటారు. ఇంకో మాట, అదొకటే కాదు, పాము ఎంత వివేకమైనదంటే చూడండి, ఒక మనిషి ఎవరైనా వచ్చి దాన్ని చంపాలని ప్రయత్నిస్తే ముందు ఎదురు తిరగాలని చూస్తుంది. అది కుదరకపోతే తప్పించుకోవాలని చూస్తుంది. పాములో అంత వివేకం ఉంది. ఊరికే ఏదో ఏమి ఎరగనట్లుగా, అంటే ఏమి ఒక మైండ్ లేనిగా అట్లా సావదు. అందుకనే పాము వివేకము గలది అంటారు. అయితే ఇక్కడ ఈ యొక్క ఇక్కడ చెప్తున్నాడు, సర్పము భూమి మీద ఉన్న జంతువులన్నిట్లో కూడా చాలా యుక్తి గలదై ఉండను. ఇప్పుడు అపవాదైన సాతానుడు ఏం చేశాడంటే వచ్చి ఆ సర్పం యొక్క వేషాన్ని ధరించుకొని వచ్చి ఈ యొక్క అవ్వతో మాట్లాడుతున్నాడు. అసలు ఎవరితో మాట్లాడాలి? ఆదాంతో మాట్లాడాలి. ఎందుకు? దేవుడు డైరెక్ట్ గా ఎవరికి సత్యాన్ని ప్రకటించాడంటే ఆదాముకే. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ ఆదాము దేవుడు ప్రకటించిన సత్యాన్ని అవ్వతో పంచుకున్నాడు, అవ్వకు చెప్పాడు. అయితే ఈ ఆదాముని కానీ అడిగుంటే ఆదాము డైరెక్ట్ గా చెప్పేసేవాడు. అసలు ఆ అవ్వతో కూడా డిస్కషన్, అంటే ఆ యొక్క సంభాషణ ఎట్లా ప్రారంభిస్తుందంటే అపవాదైన సాతానుడు ఆ యొక్క సర్పం యొక్క రూపంలో వచ్చి ఇది నిజమా అని అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేనిని నిజమా అని అడుగుతున్నాడు? దేవుడు ప్రకటించిన సత్యాన్ని ఏమంటున్నాడు? ఇది నిజమా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎంత పనికి మాలిన వాడంటే సత్యాన్నే అనుమానించే అంత నీచమైన స్థితిలో ఉన్నాడు అపవాదైన సాతానుడు. గుర్తుపెట్టుకోండి, అపవాదైన సాతానుడు సత్యాన్నే ప్రశ్నించేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు ప్రకటించింది సత్యం, అది సత్యం అని మీరు ఎలా అంటారు అంటే క్లియర్ గా దేవుడే అంటున్నాడు, నీవు ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. సస్తే సస్తావు,
బతుకుతే బతుకుతా అనలా. అందరు హల్లెలూయా చెప్పండి. 50-50 అనలా, 50-50 అనలా. సస్తావు లేదా బతుకుతే బతుకుతావు అనలా. నీవు నిశ్చయముగా ఆ మాట వాడుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే తిరుగులేదు, నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు అనే దేవుడైన యెహోవా ఆ ఆదాముకి సత్యాన్ని ప్రకటించాడు. జాగ్రత్త, దేవుని యొక్క సత్యాన్ని అనుమానించేది అంతా కూడా ఆ సత్యంలోంచి నిన్ను తప్పించడానికి. ఈ దినాల్లో కూడా చాలా మంది సత్యములో నుంచి తప్పించడానికి దేవుని యొక్క వాక్యంలో అనుమానాలు కలుగజేస్తూ ఉంటారు. జాగ్రత్త. ఆ స్త్రీని ఏమడుగుతుంది? ఇది సత్యమా? ఇది ఆ స్త్రీతో ఏమంటుందంటే ఇది నిజమా అని ఈ తోటలోని దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడుగుతాను. ఏ ఫలాలైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగితే ఆ స్త్రీ ఏమంటుంది? చదవండి 2వ వచనం. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. ఆ 3వ వచనం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనేను. ఏమంటుంది స్త్రీ? దేవుడు ఏమన్నాడు? ఆదాముకి ఏం సత్యాన్ని ప్రకటించాడు? మీరు ఆ చెట్టు ఫలములను తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారని చెప్తే, ఇప్పుడు ఆ స్త్రీ ఆ సర్పంతో ఏం చెప్తుందంటే మీరు చావకుండునట్లు. ఏం వాడుతున్నాడు ఆ మాట? మీరు చావకుండునట్లు వాటిని తినకూడదు అంటే బానే ఉండేది. వాటిని ముట్టకూడదని దేవుడు చెప్పేనని సర్పంలో చెప్తాను. అందరు హల్లెలూయా చెప్పండి. తినకూడదు అంటుంది, మళ్ళీ ముట్టకూడదు అంటుంది. చూడండి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సత్యం అనేది స్వచ్ఛంగా ఉండాలి. ప్యూర్ అంటారు ఇంగ్లీష్లో. స్వచ్ఛంగా ఉండాలి. సత్యానికి ఏది కూడా కలపడానికి వీలు లేదు, చెరపడానికి వీలు కూడా లేదు. అందుకనే ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో ఆఖరి మాటల్లో చెప్తాడు, ఒక సున్నాయిన పొల్లైన కలిపినా తీసేసిన, కలిపితే ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు వస్తాయో, తీసేస్తే ఎంత భయంకరమైన తెగుళ్ళు వస్తాయి అక్కడ వివరించాడు. చదువుకోండి. నాకు ఇవన్నీ కూడా చదివించడానికి టైం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందు ఉన్న వాక్యములలో ఏ దానినను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు ఈ యొక్క గ్రంథంలో ఉన్న విషయాల్లో ఏదైనా కలిపిన ఎడల ఏమనగా ఎవడైనా వీటిలో ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, ఇది సత్యము. ఇది సత్యము, గుర్తుపెట్టుకోండి. దీనికి ఏది కలపకూడదు. ఈ యొక్క అవ్వమ్మ గారు ఏం చెప్తుంది? దేవుడు తినొద్దన్నాడు, చెప్పండి. దేవుడు ముట్టొద్దన్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు. ఎప్పుడైతే కొంచెం అదనంగా కలిపి చెప్తా ఉందో అప్పుడు ఈ సర్పం ఏమంటుంది? 4వ వచనం.
ఆదికాండం 3:4. అందుకు అందుకు సర్పము, మీరు, అందరు చెప్పండి, మీరు సావనే సావరు. ఒక్క నిమిషం అండి. అంటే దేవుడు అబద్ధం చెప్పాడు అన్నామా? అంటే దేవుడు అబద్ధం చెప్పాడా? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆయన అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. అబద్ధము అనేది ఆయన నోట్లో లేదు. అబద్ధం అనేది ఆయన జీవితంలోనే లేదు. అయితే వీడు ఎట్లా అబద్ధం చెప్తున్నాడు చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ఎట్లా ఉంటారంట? దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. అసలు దేవుడు ఒక్కడే, ఇంకా ఆయనకి దేవతలు ఇంకా ఇంకా దేవుళ్ళు అక్కర్లా. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ ఈ యొక్క సర్పం ఏం చెప్తున్నా చూడండి. మీరు చావనే చావరు, మీరు వాటిని తిను దినమున మీ కళ్ళు తెరవబడతాయి. కళ్ళు పెట్టి చూడట్లేదా? కళ్ళుతోనేగా చూస్తున్నారు. ఆ తోటంతా కూడా కళ్ళు తెరవబడతాయి. అలాగే మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారు అవుతారు. అలాగే చూడండి, అసలు నన్ను కానీ అడిగితే ఈ యొక్క సర్పము ఎంత యుక్తిగా మాట్లాడుతూ ఉందో చూడండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. అదేంటిదంటే, మీరు అనొచ్చు, ఏమండి ఈ సర్పానికి ఏం అవసరం ఏంటి? సత్యంలో నుంచి వీళ్ళని తప్పించడానికి అవసరం ఏంటి? సత్యంలో నుంచి ఈ ఆదాము అవ్వల్ని తప్పించవలసిన అవసరం ఏంటి? చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44-45 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44-45 వచనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44-45 వచనాలు. మీరు మీ తండ్రి అపవాది అనగా సాతాను సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వినండి వినండి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే. ఒక్క నిమిషం, చాలా ఉన్నాయి, తర్వాత చూద్దాం. మొదటి మాట నాకు కావాల్సింది. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు, వానిలో సత్యమే లేదు. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. దేవుడైన యెహోవా ఈ యొక్క భూమిని చేయకముందు ఆయన ఆ వాక్యంలో ఆది కాండంలో మనం ఏం చూస్తాం? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వాక్యం. ఆ ఆకాశం కాదండి, భూమిని చేశాడు. ఆకాశం అంటే పరలోకం. అది ఇంగ్లీష్ లో గాడ్ ఇన్ ద బిగినింగ్, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నమాట, మూల వాక్యంలో ఉన్నమాట. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ అని ఉంటది. అంటే దేవుడు పరలోకములను చేశాడు, అలాగే భూమిని కూడా చేశాడు. ముందు దేన్ని చేశాడు? పరలోకములను చేశాడు. తర్వాత దేన్ని చేశాడు? భూమిని చేశాడు. పరలోకములను చేశాడు అంటే దాని అర్థం ఆయన పరలోకం మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న దేవదూతల్ని మొట్టమొదటిగా దేవుడు చేశాడు. అందరు హల్లెలూయా చెప్పండి. పరలోకంలో ఉన్న దేవదూతలను చేశాడు.
వాళ్ళని ఆత్మస్వరూపులుగా చేశాడు. వాళ్ళని పరిశుద్ధ ఆ దేవుని యొక్క సముఖంలో నిలిచి ఉండేటట్లుగా పరిశుద్ధులుగా చేశాడు. అందుకనే వాళ్ళని ఏమంటారంటే పరిశుద్ధ దూతలు అంటారు. వాళ్ళు వాళ్ళు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పరిశుద్ధత. వాళ్ళు సత్యములో నిలిచి ఉన్న వాళ్ళు, సత్యంలో ఉన్న వాళ్ళు. వాళ్ళలో అసత్యం లేదు, వాళ్ళలో ఏది కూడా తేడా లేదు. అయితే వాళ్ళు ఒకటి దేవుని ఎక్కువగా ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవునికి గాన ప్రతిగానాలు చేస్తూ ఉండేవాళ్ళు ఈ యొక్క దేవదూతలు. అంత మాత్రమే కాదు, కొంతమంది దేవదూతల్లో చాలా గుంపులు ఉన్నాయి. ఆ గుంపుల్లో అంటే రకరకాల పనులకి దేవుడు వాటిని నియమించి ఉన్నాడు. ఆ దేవదూతలందరూ కూడా దేవుని ఆరాధించాలి. అలాగే కొన్ని దేవదూతలు వర్తమానికులుగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. కొంతమంది దేవదూతలను యుద్ధం చేయడానికి వాడుతూ ఉన్నాడు. కొంతమంది దేవదూతలను మనకి పరిచర్య చేయడానికి వాడుతూ ఉన్నాడు. ఇలా ఆ దేవదూతల్ని దేవుడు ఏం చేశాడంటే చాలా విభాగాలు విభాగించి ఉన్నాడు. ఎవరిని ఏ పని కొరకు నియమించినా ఆ అందరినీ కూడా సత్యములో దేవుడు నిలిపి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే ఈ అపవాదైన సాతానుడు ఉన్నాడే, వాడు నీ దేవుడు చేయలా, సాతానుగా చేయలా. వాడు మొదట్లో ఆదిలో దేవుని యొక్క సముఖంలో ఉన్న దేవదూతలలో ఒక ప్రధాన దూత, అంటే దేవదూతలందరికీ లీడర్ అన్నమాట, నాయకుడు. వాడు ప్రధాన దూతగా ఉంటా ఏం చేశాడంటే దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు వానికి అప్పగించిన బాధ్యత ఏంటంటే దేవుని స్తుతించే బాధ్యత. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని ఆరాధించే బాధ్యత. వాడు వాని కింద ఉన్న దూతలందరితో కలిసి వాడు మంచిగా దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళంతా. అయితే ఈ యొక్క వాడి పేరు లూసిఫర్. దేవుని యొక్క సన్నిధానం ఉన్నప్పుడు వాడి పేరు లూసిఫర్. అయితే ఈ లూసిఫర్ లోపల అక్రమాన్ని పెంచుకుంటూ వచ్చి వాడు దేవుని కంటే తాను హెచ్చించుకోవాలని చూసి వాడు ఏం చేశాడంటే వాడు అక్రమాన్ని పెంచుకుంటూ వచ్చాడు. వాడు అపవిత్రపరచబడి వాడు పరలోకములో ఉండకుండా భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆది నుండి వాడు సత్యమందు నిలిచిన వాడు కాడు. వానిలో సత్యమే లేదు. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ సత్యంలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళందరూ సత్యంలో నిలవాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి. అయితే వాడు సత్యమందు నిలవలా. వానిలో అసలు సత్యమే లేదు. ఇప్పుడు చదవండి. వానిలో సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వానిలో సత్యమే లేదు. వాడు మాట్లాడినప్పుడు చూడండి, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడు. ఆ మాటను ఇలా కూడా చదువుకోవచ్చు. వాడు మాట్లాడినప్పుడు తన స్వభావమును అనుసరించే అబద్ధాలు మాట్లాడతాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే వాడు మాట్లాడాడు అంటే వాడి నోట్లోంచి వచ్చే అన్ని కూడా ఏంటి? అబద్ధాలు. చూడండి, ఆ అబద్ధాలుతో వాడు ఏం చేశాడంటే వచ్చి ఆదాము అవ్వల్ని సత్యములో నుంచి తప్పించాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. వాడు అబద్ధాలతో ఆదాము అవ్వల్ని సత్యంలోంచి తప్పించాడు. అబద్ధం ఆడి వాళ్ళిద్దరిని కూడా సత్యంలోంచి తప్పించాడు. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళని సత్యంలోంచి తప్పించాడు, ఏం జరిగింది? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం, రోమా 1:18,
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలు పరచబడుచున్నది. చాలా జాగ్రత్తగా వినండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడతా ఉంది. ఎవరైనా సరే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించారు అంటే చాలు, వాళ్ళ మీద దేవుని యొక్క కోపం పరలోకము నుంచి బయలుపరచబడతా ఉంది. వీడు దుర్నీతి చేత, ఏంటి వీళ్ళలో ఉన్న దుర్నీతి? అబద్ధములాడడం. ఆ అబద్ధం అనే దుర్నీతి చేత వీడు సత్యాన్ని అడ్డగించాడు. అడ్డగించేటప్పటికి దేవుని కోపం వీరి మీదకి పరలోకంలోంచి బయలుపరచబడతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. వాడు వచ్చాడు, అబద్ధాలు చెప్పాడు, సత్యంలో నుంచి ఆదాము హవ్వలను తప్పించాడు. అయితే ఈ దుర్నీతి చేత సత్యాన్ని ఎప్పుడైతే అడ్డగించారో దేవుని కోపం బయలుపరచబడతా ఉంది. దేవుడిని యెహోవా ఏదెన్ తోటలోకి వచ్చాడు, ఆదాముని పిలిచాడు, ఆదాముని శపించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆదామా, నీవు ఇంతకాలం సుఖంగా బ్రతికావు, ఇదిగో నీవు దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించావు కాబట్టి ఆ సుఖం అనేది నీలోంచి తీసివేయబడతా ఉంది. నీవు బ్రతికినంత కాలం చెమట కార్చి నీవు నేలని దున్నుతావు. ఆ నేల దాని ఫలములు ఇచ్చినప్పుడు నువ్వు ఫలములను అనుభవిస్తావు. చెమట కార్చే నువ్వు బ్రతకాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అందరు హల్లెలూయా చెప్పండి. చెమట చెప్పండి, చెమట కార్చి బ్రతుకుతావు. అవునండి, ఈ భూమి మీద ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, అంటే ఏ పని చేసే వాళ్ళైనా చెమట కార్చకుండా బ్రతికే వాళ్ళు లేరు. అందరు హల్లెలూయా చెప్పండి. చెమట కార్చి బ్రతకాల్సిందే. అది ప్రయాస అని అనాలి. ప్రయాసముతోనే బ్రతకాలి. ఇక అవ్వని శపిస్తున్నాడు. ఓ అవ్వా, నీ గర్భవేదాన్ని నేను మిక్కిలి హెచ్చిస్తాను, నీవు ప్రయాసముతోనే నీవు పిల్లలను కంటావు. అంత మాత్రమే కాదు, నీ సంతానానికి అలాగే నువ్వు ప్రయాసంతోనే నువ్వు పిల్లలను కంటావు. అందరు హల్లెలూయా చెప్పండి అని అవ్వని శపిస్తూ ఉన్నాడు. అలాగే సర్పాన్ని శపిస్తున్నాడు. ఏమని? ఇదిగో సర్పమా, నీవు ఇదిగో వీళ్ళిద్దరిని కూడా సత్యం నుంచి తప్పించావు. నీవు దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించావు కాబట్టి నువ్వు బ్రతికే దినములంతా కూడా నీవు పొట్టతోనే పాకుతావు. అంతకుముందు సర్పానికి కాళ్ళు ఉండేవి. అందరు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే దేవుడు ఆ సర్పాన్ని శపించాడో ఆ కాళ్ళు పోయి పొట్టతోనే పాకుతుంది. అంత మాత్రమే కాదు, నువ్వు మన్ను తిని బ్రతుకుతావు అని చెప్తున్నాడు. ఏం తినాలి? మన్ను, మట్టి తినాలి. అంత మాత్రమే కాదు, మూడవది చెప్తున్నాడు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి నేను వైరాన్ని కలుగు చేస్తా, నీవు దానిని మడిమ మీద కాటు వేస్తావు, అది నిన్ను తల మీద కొడుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి అని సర్పాన్ని శపిస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురిని శపిస్తే చాలా అనుకోని బాకండి. ఆ ఆదాము అవ్వలతో చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టి నేలని శపిస్తున్నా. ఆ నేల చూడండి, మీరు దున్నకుండానే, విత్తనాలు వేయకుండానే, మీరు ఏమి నీళ్లు పెట్టకుండానే, ఎరువు లేకుండానే ఆ నేల నీకు ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపిస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. పాపం మన యొక్క రైతు సోదరులు వ్యవసాయం చేయడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ ఆ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలవడానికి ఎవరు ప్రయాసపడక్కర్లా. ఆ నేల అలా వదిలేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఎవరో విత్తనాలు వేసినట్లుగానే, ఎవరో నీళ్లు పెట్టినట్లుగానే, ఎవరో దాన్ని పట్టించుకున్నట్టుగానే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు పెరిగిపోతా వస్తాయి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క శాపం. రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం
25వ వాక్యం. అపోస్తలుడైన పౌలు రోమిలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని సత్యమును అసత్యమునకు మార్చివేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్త. అపవాదైన సాతాను ఏం చేశాడంటే ఈ మనుషుల్ని ప్రేరేపించి వాడు చేసిన పని దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చివేయించాడు. ఆ దేవుని సత్యాన్ని అసత్యానికి ఎప్పుడైతే మార్చివేశాడో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవిస్తూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సత్యాన్ని అసత్యంగా మార్చడం చాలా డేంజర్. దేవుని సత్యాన్ని దుర్నీతి చేత అడ్డుకోవడం చాలా డేంజర్. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది అపవాదైన సాతానుడు మనుషులతో చేయిస్తున్నాడు. జాగ్రత్త. మూడవ విషయం, దేవుడు సత్యాన్ని ప్రకటిస్తే ఆ సత్యాన్ని అనుమానించేటట్లుగా చేయటం మరొక చాలా అపాయకరమైన డేంజర్. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు 4 సంగతులు చెప్తాడు. అంచె దినాల్లో, కడవర దినాల్లో ఆ 4 విషయాల్లో ఒక మాట ఉంటుంది. అదేంటిదంటే దయ్యముల బోధ. ఏ బోధ అండి? అందరు చెప్పండి. ఏ బోధ? దయ్యముల బోధ. అవును, ఈ రోజుల్లో లోకములో చాలా రకాల బోధలు బయలుదేరాయి. ఏది సత్యమైన బోధ తెలీదు, ఏది సత్యమైన బోధ తెలీదు. పాపం ప్రజలకి ఏం తెలియక ఎవరైనా పాస్టర్ గారే, వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ఇలా నాలా తెల్ల బట్టలు వేసుకొని ఉండాలి, ఇలా పెద్ద బైబిల్ పట్టుకొని ఉండాలి, నల్లట్టున్న బైబిల్, పెద్ద బైబిల్ పట్టుకొని ఉండాలి. అలా పట్టుకుంటే చాలు. అలా పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లెక్కలో పాస్టర్ గారే. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా, బైబిల్లో ఉన్నది చెప్పినా, బైబిల్లో లేని చెప్పినా, లేదా ఉన్నది కల్పించి చెప్పినా, మార్చి చెప్పినా అలాగే గొర్రెల్లాగా తలకాయలు ఊపుతా ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. అపవాదైన సాతానుడు ఈ బలహీనతను ఆసరాగా తీసుకొని వాడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అంత్య దినాల్లో దయ్యముల బోధ అనే దాన్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. దాని ద్వారా వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే సత్యంలో నుంచి అనేక మందిని తప్పించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ ఏదైనా తోటలో వాడు వాడిన కుయుక్తి అక్కడ వాడాడు. ఆదామ వాళ్ళిద్దరిని కూడా సత్యంలోంచి తప్పించేదానికి అక్కడ ఒక కుయుక్తి వాడాడు. ఈ అంచె దినాల్లో సంఘాన్ని విషయంలో ఆ సంఘాన్ని సత్యంలోంచి తప్పించడానికి వాడే కుయుక్తి వాడుతూ ఉన్నాడు. జాగ్రత్త. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన సువార్త ప్రకటించడం ముగించిన తర్వాత ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసింది ప్రార్థనే. ఆయన పని ముగించిన తర్వాత ఆయన చేసింది ప్రార్థనే. ఆ 17వ అధ్యాయం దాంట్లో ఒక మాట వాడతాడు. ఏం వాడతాడంటే సత్యమందు. 17 చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. సత్యమందు వారిని చాలండి. సత్యమందు ఆయన వాడుతున్న మాట, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. తండ్రి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని వాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే వాళ్ళు సత్యమందు ప్రతిష్ఠ చేయబడకపోవడం వలన వాళ్ళు సత్యంలో నుంచి తప్పించబడుతున్నారు. కాబట్టి వాళ్ళని సత్యమందు ప్రతిష్ఠ చేయము అని వాడుతున్నాడు. అసలు మూల భాషలో ప్రతిష్ఠ చేయము అన్న దగ్గర ఏముంటుందో తెలుసా? సత్యమందు వారిని పరిశుద్ధపరచుమని ఉంటది.
ఇంగ్లీష్లో శాంక్టిఫై దెమ్ ఇన్ ట్రూత్ అని ఉంటుంది. శాంక్టిఫై అన్న మాట వాడాడు, అంటే ఆ వాళ్ళని పరిశుద్ధపరచు, సత్యం అందు వారిని పరిశుద్ధపరచు అని అర్థం. అయితే అక్కడ మనం చూసినట్లయితే ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే, ఈ దేవుని యొక్క బిడ్డలందరూ ఎవరికైతే సత్యం ప్రకటించబడిందో వాళ్ళందరూ కూడా సత్యమందు పరిశుద్ధపరచబడితే వాళ్ళు సత్యంలో నుంచి తప్పించబడరు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీవు సత్యమందు ప్రతిష్ట చేయబడితే లేదా సత్యమందు పరిశుద్ధపరచబడితే నువ్వు సత్యంలోంచి తొలగిపోవు అని అర్థం. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు సత్యమందు ప్రతిష్ట చేయబడకపోతే లేదా సత్యమందు పరిశుద్ధపరచబడకపోతే ఇవి కడవరి దినాలు. కాబట్టి నువ్వు సత్యంలోంచి తొలగిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, నువ్వు ఎక్కడ నుండి వాక్యం వింటున్నా సరే, ఇక్కడ చర్చిలో ఉండి వింటున్నా, ఈ లైవ్ లో ఉండి వింటున్నా, లేదా యూట్యూబ్ లో, ప్రపంచంలో ఎక్కడి నుండి వింటున్నా, నీవు సత్యమందు పరిశుద్ధపరచబడాలి అని కోరుకోవాలి. ప్రభుకి ప్రార్థన చేయాలి. ప్రభు ఆయన చేసిన ప్రార్థన నేను మీతో చెప్తున్నా. మన అనుదిన ప్రార్థనలో ఇలా చేసుకోవాలి, తండ్రి నన్ను సత్యమందు ప్రతిష్ఠ చేయి. ఆ మాట నీకు రాకపోతే నన్ను సత్యమందు పరిశుద్ధపరచు ప్రభువా. అప్పుడు నేను ఆదామవ్వలు తొలగించబడినట్లుగా నేను సత్యంలో నుంచి నేను తొలగించబడకుండా నేను ఉంటా, సత్యమందు నేను నిలిచి ఉంటా అని నువ్వు దేవునికి ప్రార్థన చేసుకో. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రండి మళ్ళీ మన మూలవాక్యానికి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36, 37 వచనాలు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అని ప్రభు చెప్తున్న మాటలు చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 18 ఇందా చదివింది. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు పిలాతుతో చెప్తున్నాడు. పిలాతు అడిగాడు, సత్యమనగా ఏమిటి అని అడిగితే ప్రభు చెప్తున్నాడు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, ఇందు నిమిత్తమే ఈ లోకానికి నేను వచ్చాను. అందరు హల్లెలూయా చెప్పండి. సత్యం అంటే ఏంటో నీకు తెలియదు కదా పిలాతు, నీకు సత్యం అంటే ఏంటో తెలియదు కదా, విను. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను ఈ లోకంలో పుట్టాను, అందుకొరకే నేను ఈ లోకంలోకి వచ్చాను అని ప్రభు పిలాతుతో చెప్తూ ఉన్నాడు. అవునండి, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన దినాల్లో ఈ భూమి మీద సత్యము అనేది లేదు, సత్యం అనేది లేదు. అందుకనే పాపం పిలాతు రోమన్ గవర్నర్ అయినా ఆయనకి సత్యం అంటే ఏంటో తెలియదు. సత్యం అంటే ఏంటో తెలియకుండానే న్యాయపీఠం మీద కూర్చుండి ఆయన తీర్పులు తీరుస్తా ఉన్నాడు, న్యాయ విచారణలు చేస్తూ ఉన్నాడు. అది న్యాయ విచారణలు అనకూడదు లేండి, అన్యాయ విచారణలు అనాలి. ఆయన విచారణ ఆ యొక్క తీర్పులు తీరుస్తా ఉన్నాడు. అయితే ఆ యేసు ప్రభు చెప్తున్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, అందుకే ఈ లోకంలోకి వచ్చాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం. యోహాను 1:14. యోహాను 1:14. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అవునండి, చూడండి, ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. అంటే యేసు ప్రభులో 2 ఉన్నాయి. ఏంటా 2? 1 కృప, 2 సత్యం. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభులో 2 ఉన్నాయి.
ఒకటి కృప ఉంది, రెండు సత్యం ఉంది. ఇక్కడ నేను చదివించిన వాక్యమే దానికి ఆధారం. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. అంటే కృప సంపూర్ణతగా వచ్చింది, సత్యం కూడా, చెప్పండి, సత్యం కూడా సంపూర్ణతగా వచ్చింది. కృప సగం సత్యం సగం కాదు, కృప సంపూర్ణతతో వచ్చింది. మళ్ళీ చెప్పండి, సత్యము సంపూర్ణతతో వచ్చింది. అందుకని ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మన యొక్క ధ్యానిస్తున్నాంశం సత్యం కదా. ఆయన సత్యం, సంపూర్ణమైన సత్యం గలవాడుగా ఆయన ఈ లోకంలోకి వస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన సంపూర్ణమైన సత్యం గలవాడిగా ఈ లోకంలోకి వస్తూ ఉన్నాడు. చాలా మంది సత్యం అని పేరు పెట్టుకుంటారు, కానీ వాళ్ళలో సత్యమే ఉండదు. అంటే అది ఎలా అంటదంటే, నేతి బీరకాయ అంటారు, దాంట్లో ఒక చుక్క అయినా నీ ఎలా ఉండదు. సత్యం అని పెట్టుకుంటారు, కానీ ఆవగింజంత సత్యం కూడా ఉండదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు సత్యములో సంపూర్ణత కలిగినవాడుగా వచ్చాడు. ఆ సత్యం ఎంత ఉంటుంది చదువుదాం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 5వ వాక్యం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 5వ వాక్యం. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 5వ వాక్యం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ కూడా రెండే చెప్తున్నాడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. అంటే దేవునిలో రెండే రెండు, ఒకటి కృప, చెప్పండి, రెండు సత్యం. కృప తరతరములుండును, ఆయన సత్యము తరతరములుండును, ఆయన కృప నిత్యముండును. అంటే ఏది కూడా మధ్యలో అయిపోయేది కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. కృప ఎంత ఉందో చెప్పండి, కృప ఎంత ఉందో సత్యం కూడా అంతే ఉంది. అందుకని అంటున్నాడు, ఆయన కృప నిత్యముండును, చెప్పండి, ఆయన సత్యము తరతరములుండును. 91వ కీర్తన 4వ వాక్యం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 4వ వాక్యం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. అవును, ఆయన సత్యము డాలై ఉంది. ఆ సత్యం గలవాడికి లోకంలోకి వస్తూ ఉన్నాడు. 108వ కీర్తన 4వ వాక్యం. 108వ కీర్తన 4వ వాక్యం. 108వ కీర్తన 4వ వాక్యం. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సత్యం మేఘములంత ఎత్తుగా ఉన్నది. అవునండి, దేవునిలో రెండే రెండు, ఒకటి కృప, రెండు సత్యం. అయితే ఆయన సత్యములో కృపలో సంపూర్ణుడుగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన సత్యం మేఘములంత ఎత్తుగా ఉన్నది, ఆయన సత్యం తరతరం ఉంటుంది, ఆయన సత్యం మరి కేడెమును డాల్నై ఉన్నది. కీర్తనల గ్రంథం 85వ కీర్తన 10వ వాక్యం. కీర్తనల గ్రంథం 85వ కీర్తన 10వ వాక్యం. కృపా సత్యములు కలుసుకొనినవి. చాలండి, ఏమంటున్నాడు? కృపా సత్యములు కలిసి కొనినవి. నేను ఇందాకే చెప్పి ఉన్నాను, కృపని సత్యాన్ని మనం వేరు చేయలేము.
కారణం ఏంటంటే దేవునిలో ఉన్నవి అవి రెండే. నేను మీకు చూపించిన వాటిలో కూడా ఆయనలో కృప ఎంత ఉందో చెప్పండి, ఆయనలో సత్యం కూడా అంతే ఉంది. సత్యం ఎక్కువ కృప తక్కువ కాదు, లేదా కృప ఎక్కువ సత్యం తక్కువ కాదు. కృప ఎంత ఉందో సత్యం అంతే ఉంది. కృప సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం ఈ యొక్క సత్యము అనే సబ్జెక్ట్ లో సత్యం అనగా ఏమి అనే దాంట్లో మొదటి పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా కూడా సత్యం అనగా ఏమిటి అన్న దాంట్లో ఉపోద్ఘాతమే. ఇప్పుడు మనం ఇక సత్యం అనగా ఏమిటి అనే దాంట్లో మొదటి పాయింట్లోకి వెళ్దాం. సత్యం అనగా ఏమిటి, ఇదే మన యొక్క మూలాంశం. మొదటి పాయింట్, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలా జాగ్రత్తగా గమనించండి. సత్యమనగా ఏమిటి అన్న దాంట్లో మొదటి పాయింట్ ఇక్కడ చెప్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా సత్యమును నిజమును పలుకువాడే. హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అంటే నిజం ఎక్కడి నుంచి రావాలి చెప్పాలి అందరూ? హృదయములో నుండి రావాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. సత్యం అనగా ఏమిటంటే హృదయాంతరంగములో నుండి నిజాన్ని మనం ఎప్పుడైతే పలుకుతున్నామో సత్యం అనగా అదే. కీర్తనల గ్రంథంలో దావీదు 51వ కీర్తన రాశాడు. చూడండి, కీర్తనలు అన్ని దావీదు రాసినవి కాదు, కానీ అధిక శాతం దావీదు రాసినాయి. మిగతా రచయితలు కూడా ఉన్నారు, అది మనకి ఇప్పుడు వద్దులే. అయితే 51వ కీర్తన మనం చూస్తే ఆయన దేవునికి పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన 51వ కీర్తన చదువుదాం. 51వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 51:6. నీవు అంతరంగంలో అదుగో ఏం కోరుతున్నాడంట? అంతరంగములో సత్యమును కోరుచున్నావు. అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. అందుకనే కీర్తనల గ్రంథం 15:2 అంటున్నాడు ఏమని అంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. సత్యమనగా ఏమిటి అంటే మొదటి పాయింట్ ఏంటంటే సత్యం అనేది అంతరంగంలో నుండి రావాలి. అందరు హల్లెలూయా చెప్పండి. సత్యం ఎక్కడి నుంచి రావాలి? అందరు చెప్పండి. అంతరంగంలో నుండి రావాలి. సత్యం అంటే అది మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం. చూడండి, యేసు ప్రభు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. గనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని, చూడండి, వారు చెప్తారే గాని చేయరు. 5వ వచనం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. 13వ వచనం. అవివేకులారా, అందులారా 13. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు,
మీరు అందులో ప్రవేశించారు, ప్రవేశించు వారిని చెప్పండి ప్రవేశింపనివ్వరు. 28 అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, నీవు అంతరంగమందు సత్యమును కోరుచున్నావు అంటాడు. కానీ యేసు ప్రభు ఆయన ఈ భూమి మీదకి వచ్చి సువార్త పరిచర్య చేసిన దినాల్లో వీళ్ళందరూ ఎవరండి? శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకయ్యులు. వీళ్ళందరూ ఇంకో భాషలో చెప్పాలంటే ఎవరంటే వేషధారులు అని చెప్పండి. అందరు హల్లెలూయా చెప్పండి. వేషధారులు. వెలుపలకి నేను చదివించిన వాక్యాలు మళ్ళీ చదివించాను కానీ దాంట్లో ఉన్నదని మీకు చెప్తా. మనుషులకు వెలుపలకి నీతిమంతుల్లా కనిపిస్తున్నారు. వాళ్ళు వేసుకున్న బట్టలు ఎంత తెల్లగా ఉన్నాయంటే అబ్బో, ఆ వస్త్రముల యొక్క తెలుపుని బట్టి వాళ్ళు ఎంత పరిశుద్ధులో అని అనుకోవాలి అన్నట్టుగా ఉంటది. కానీ లోపల మాత్రం ఎంత ఘోరంగా ఉన్నారు, అంత ఘోరంగా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎంత ఘోరం అంటే ఏమంటున్నాడు? మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనివ్వరు. 28వ వచనంలో ఏమంటున్నాడు? మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. సత్యమనగా ఏమిటి అంటే అంతరంగంలో నుండి వచ్చేదే సత్యం. అందుకనే ఆ జ్ఞాని అయిన సొలొమోన్ తన యొక్క సామెతల గ్రంథంలో ఒక మంచి మాటను రాస్తున్నాడండి. చదువుదామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని చాలు ఏంటంటే దయ సత్యం, దయ సత్యం ఈ రెండిటిని ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోనీయకము అంటున్నాడు. ఒకటి కంఠభూషణముగా ధరించుకో అన్నాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? నువ్వు వెలుపల నీతిమంతుడిగా ఉండాలి అని, నీతిమంతురాలుగా ఉండాలి అని. అందరు హల్లెలూయా చెప్పండి. 2 వాటిని హృదయం అనే పలక మీద రాసుకోవాలి అన్నాడు. ఎందుకు? అంతరంగమందు నీవు నీతిమంతుడిగా ఉండాలి అని. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లోపల నీతి చెప్పండి, వెలుపల నీతి. లోపల సత్యము, వెలుపల సత్యం. ఇక్కడ వాడిన మాట అదే కదా, దయ సత్యం. చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది కి ఒక డౌట్, అదేంటండి, ఏమండి కంఠభూషణంగా ధరించుకోమన్నాడు కదా, మళ్ళీ హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు ఏంటి అని. ఈ కంఠభూషణం అనేదండి, అంటే కంఠభూషణం అంటే మీరంతా వేసుకుంటారు కదా గొలుసులు, గొలుసులు అవి ఏం చేస్తూ ఉంటారు అంటే కొన్ని సందర్భాల్లో తీసి పెట్టేస్తారు, బీరువాలో పెట్టేస్తారు తాళం వేసి. అందరు హల్లెలూయా చెప్పండి. కొన్ని సందర్భాల్లోనే తీసి వాడతారు. అంటే కొన్ని సందర్భాల్లో వేసుకుంటారు, కొన్ని సందర్భాల్లో తీసేస్తా ఉంటారు. అందుకనే ఏమంటున్నాడు, వాటిని కంఠభూషణముగా ధరించుకో అని మళ్ళీ హృదయం అనే పలక మీద రాసుకోమంటున్నాడు. హృదయం అనే పలక మీద రాసుకున్నావు అనుకో, ఆ హృదయాన్ని తీసి బీరువాలో తాళం వేయటం కుదురుద్దా? అందరు హల్లెలూయా చెప్పండి. హృదయాన్ని తీసి చెప్పండి, ఆ బీరువాలో పెట్టి తాళం వేయటం కుదురుద్దా? ఒక కథ ఉంటుంది, చిన్నపిల్లలు చదివే దాంట్లో కథ, కోతి మొసలి. ఆ మొసలి కోతిని తినాలనుకొని మంచి మాయ మాటలు చెప్పి, నీకు భోజనం ఏర్పాట్లు చేసాం ఇంట్లో రా అని తీసుకెళ్తా
దారిలో చెప్పేసింది ఏమని, మా ఆవిడ నేను తీసుకురామంది మంచిగా నేను విందు చేసుకోవాలంటే, అయ్యో నాకు ముందే ఎందుకు చెప్పలేదు. ఏమైపోయింది, నీ గుండెకాయ బాగుంటుందంట, నీ గుండెకాయ తినాలని మా ఆవిడ అంటే, నా గుండెకాయ తీసి నేను చెట్టు మీద పెట్టాను అంటే, అవునా చాలా పెద్ద పొరపాటు చేశానని చెప్పి గబగబా తీసుకెళ్తే ఇది చెట్టు మీద దూకేసి, ఓరే పిచ్చివాడా, గుండెకాయ తీసి ఆవిడని చెట్టు మీద పెడతాడా. చూడండి ఆ ముసలి ఎంత అవివేకం. నా భార్య నేను తీసుకురమ్మంది నీ గుండెకాయ, ఎందుకంటే ఆ కోతి ఆ మామిడికాయ చెట్టు మీద రోజు మంచి తీయటి మామిడికాయలు తింటా ఉందంట. కొన్ని మామిడికాయలు ఈ ముసలి కూడా ఇస్తే ఇది తీసుకెళ్ళి తన ఇంట్లో వాళ్ళందరికి ఇస్తే ఎంత తీగ ఉన్నాయో, ఈ కోతి రోజు తింటుంది కాబట్టి దాని గుండెకాయ ఇంకెంత తీగ ఉంటుందో అని ఆ కోతిని తీసుకురా దాని గుండెకాయ తినేయాలి అంటా ఉంటే, ఈ కోతి వాడుతా ఉంది, అయ్యో నాకు ముందే ఎందుకు చెప్పలేదు, నా గుండెకాయ తీసి చెట్టుకు తగిలిచ్చాను కదా, నువ్వు చెప్తే అది కూడా తీసుకొచ్చేదాన్ని కదా అంటాడు. చూడండి అందుకనే ఈ యొక్క జ్ఞానైన సొలొమోను రాస్తాడు, ఏమంటాడంటే, నీ హృదయం అనే పలక మీద రాసుకో. హృదయాన్ని తీసి ఎక్కడ మనం పెట్టాం, హృదయం మనలోనే ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అసలు ముందు మాట ఏమంటున్నాడు, దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచి పోనీయకము. ఆ హృదయం అనే పలక మీద రాసుకుంటే ఎప్పటికీ అది మన అంతరంగం అందే ఉంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది మొదటి పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మొదటి పాయింట్. సత్యం అనగా ఏమిటి అంటే, అంతరంగమందు ఉండే సత్యమే సత్యము. రెండవది 15వ అధ్యాయం 4వ వాక్యం, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వాక్యం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వాక్యం. అతని దృష్టికి అతడు ప్రమాణం చేయ, అది కీర్తనల గ్రంథం 15:4. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, అతడు ప్రమాణము చేయగా, కీర్తనల గ్రంథం 15:4, నష్టము కలిగినను మాట తప్పడు. సత్యం అనగా ఏమిటి అంటే దాని అర్థం అది. ప్రమాణం చేశాడు అంటే ఆ ప్రమాణం మీదే నిలిచి ఉంటాడు. బైబిల్లో ఒక ఆయన ఇలాగే చేశాడు, అతనికి నష్టమైన ప్రమాణాన్ని మీద నిలబడ్డాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, సత్యం అంటే అది, సత్యం అంటే అది. ఇక మూడవది మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వాక్యం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. అందరు హల్లెలూయా చెప్పండి. మూడో పాయింట్, సత్యం అనగా ఏమిటి అని చెప్పినాడు. మూడో పాయింట్, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. సత్యం అనగా ఏంటంటే దాని అర్థం అది. సత్యం అంటే ఏంటి? మీ మాట చెప్పండి, అవునంటే అవును చెప్పండి, కాదంటే కాదు. చాలా మందికి ఇది రివర్స్ గా ఉంటది, అవునంటే కాదని, కాదంటే అవునని. అది సత్యం కానే కాదు. నీవు అలా నడుచుకున్నంత కాలం సత్యం అంటే ఏంటో నీకు తెలియదు. సత్యం అంటే దేవుని వాక్యం చెప్తుంది సరైన సమాధానం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దుష్టు నుంచి పుట్టినది. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వాక్యం. 4:25. మనము ఒకరికి ఒకరం అవయవములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే
మాటలాడవలెను. అందరు హల్లెలూయా చెప్పండి. మనమంతా ఒకరికొకరం అవయవములై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అంటే ఏంటండి సత్యం అంటే ఏంటి? మీ మాట అవునంటే అవును చెప్పాలి, అందరూ కాదంటే కాదు. పొరుగువానితో మాట్లాడేటప్పుడు సత్యమే మాట్లాడాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అయితే చూడండి, మనమంతా ఒకరికొకరు అవయవం కాబట్టి మనం మన పొరుగు వారితో సత్యమే మాట్లాడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34 నుంచి 36. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34 నుంచి 36. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రము, బాగా వినండి, ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీ ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. ఒక్క నిమిషం, అది ఇందాక చదివింది. చూడండి, ప్రభు చెప్తున్న మాటలు, నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. ఏమండి, నేను మిమ్మల్ని అడుగుతున్న మాట నాకు సమాధానం చెప్పండి. ఒట్టు పెట్టుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భూమి మీదకి ఒట్టు పెట్టుకోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మనము అవునంటే అవును, కాదంటే కాదని మాట్లాడుతున్నప్పుడు మన మాటలు ఇతరులు నమ్మట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? ఒట్టు పెట్టుకుంటున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎట్లా ఒట్టు పెట్టుకుంటున్నారు? ప్రామిస్ అండి. ఏంట్రా రే? ప్రామిస్ అండి, గాడ్ ప్రామిస్ అండి. ఏ ప్రామిస్ అంట? గాడ్ ప్రామిస్ అంట. అంటే దేవుడి మీద ఒట్టు. బైబిల్లో ఉందా? బైబిల్లో అంటున్నాడు, ప్రభు అంటున్నాడు. ఇది ఎవరో పౌలు రాసింది కాదు, పేతురు రాసింది కాదు, ప్రభు అంటున్నాడు, మీరు ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. ఏమండి, నా మీద ఒట్టండి. చాలా మంది మా పిల్లల మీద ఒట్టండి. పాపం వాళ్ళకి ఏం తెలుసండి? వీళ్ళేం ఎవరి మీద ఒట్టు అంట చెప్పాలా? మా పిల్లల మీద ఒట్టండి. వాక్యం ప్రభు చెప్తున్నాడు, ఒట్టు పెట్టుకొనవద్దు, ఏ మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. 36 అయితే మరీ ఆశ్చర్యంగా చెప్తాడు, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. ప్రామిస్ అనగానే ఎక్కడికి వెళ్తాది చెయ్యి? అసలు ప్రామిస్ అంటే ఎవరైనా చెయ్యి పెడితే చెయ్యి మీద పెట్టాలి కదా ప్రామిస్ అంటే. ప్రామిస్ అండి, ఇట్లా పిల్లలు స్కూల్లో టీచర్ అడిగితే ప్రామిస్, ఇట్లా తలకాయ మీద పెట్టుకుని ప్రామిస్ అండి, ప్రామిస్ అంటే మీ మాట నమ్మట్లేదని నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ప్రామిస్ అంటే నమ్ముతారు. అందరు హల్లెలూయా చెప్పండి. అపవాదైన సాతాను ఎంత తెలివిగా ఈ యొక్క పద్ధతి ప్రవేశపెట్టిన చూడండి. బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల ముందే రాసి పెట్టున్నాడు. ప్రభు చెప్పాడు ఈ మాటలు. అందరు హల్లెలూయా చెప్పండి. కొన్ని వేల సంవత్సరాలు. ఇది ఏ సంవత్సరం? 2026 సంవత్సరం. అంటే 2026 సంవత్సరాల ముందే ప్రభు ఈ లోకంలోకి వచ్చి చెప్పిన మాటలు ఇవి. అందరు హల్లెలూయా చెప్పండి. మీరు ఒట్టు పెట్టుకొనవద్దు. మీరు అనొచ్చు, ఎప్పటి నుంచో వస్తుందండి ఈ ప్రామిస్ అనేది? చెప్పండి. ఈ తల మీద పెట్టుకుని ప్రామిస్ అనేది ఎప్పటి నుంచో వస్తుందండి. ఇతరులు చేయి మీద పెట్టి చెప్తారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్ తీసుకొని వచ్చి, ఏం తీసుకొచ్చి మీరు చూడలేదు ఎప్పుడు? బైబిల్ తీసుకురా, బైబిల్ మీద ప్రమాణం చేయంటారు. వాళ్ళు ఎవరో పాపం తెలియని వాళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. వీళ్ళు కూడా బైబిల్ తీసుకొచ్చి బైబిల్ మీద కోర్టులో చూసారా? కోర్టులో ఆ హిందువులు అయితే భగవద్గీత తీసుకొస్తారు, క్రిస్టియన్స్ అయితే బైబిల్ తీసుకొచ్చి నేను చెప్పేవన్నీ కూడా సత్యమే చెప్తాను అని దాని మీద చేయి పెట్టి ప్రమాణం చేయమంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా. సత్యములో నుంచి తప్పించడానికి అపవాదైన సాతానుడు ఎన్ని యుక్తులు పన్నుతున్నాడు చూడండి. సత్యం అనగా ఏంటి అనేది ప్రజలకు తెలియకుండా చేసి, ఇలా ఒట్టులు పెట్టుకుంటే, ఇలా ఒట్టు అంటే నమ్ముతారు. అందరు హల్లెలూయా చెప్పండి. నమ్మటానికా కాదా చెప్పండి? నమ్మటానికే కదా ప్రామిస్ అని పిల్లలు, చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు అవుతా ఉంది. పెద్దోళ్ళు వచ్చిన తర్వాత ఒట్టు పెడతారు. ఎక్కడ ప్రమాణం చేయమంటావు చెప్పు, వచ్చి చేస్తా. అందరు హల్లెలూయా చెప్పండి. ఎక్కడైనా వచ్చి చేస్తా ప్రమాణం చేస్తారంట. ఎందుకు? వాళ్ళు నమ్మట్లేదండి. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు ఒట్టు పెట్టుకోకూడదని చెప్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 16 నుండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 16వ వచనం నుండి. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు కొంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలో బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడే ఉండని మీతో మీరు చెప్పుదురు. 18 మరియు బలిపీఠం తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దాని పైనుండి అర్పణం తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్దుడని. మీరు ఇదంతా కూడా నాకు తెలిసి చాలా టైం పట్టేటట్టుంది. తర్వాత మీరు చదువుకోండి. 22వ వచనం వరకు మీరు ఒట్టు పెట్టుకొనకూడదు అని ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 16 నుంచి 22 వచనాల వరకు మీరు ఒట్టు పెట్టుకోకూడదు అని వివరించడానికి ప్రభు చెప్పిన మాటలు, ఆయన నోటితో ఆయనే చెప్పిన మాటలు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మీరు దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. ఒక్క నిమిషం. ఒట్టు పెట్టుకుంటే ఏమవుతుందంట? ఏం చెప్తున్నాడు? మీరు తీర్పు పాలు కాకుండానట్లు మీరు ఒట్టు పెట్టుకోకూడదు. అంటే నువ్వు ఒట్టు పెట్టుకున్నావా, దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్తలో నేను చదివించిన వాటన్నిటిలో కూడా ఆయన ఒట్టు పెట్టుకోవద్దురా బాబో మొర్రో అని మొత్తుకుంటూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మాటలు నువ్వు నిర్లక్ష్యం చేసావంటే, పెడచెవిని పెట్టావంటే నువ్వు తీర్పు పాలు అవుతావు. అందరు హల్లెలూయా చెప్పండి. కాబట్టి సత్యం అంటే ఏంటి చెప్పండి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. దానికి మించినది దుష్టు నుంచి పుట్టినది అని అక్కడే చెప్పాడు. మించినది ఏంటిది? ఒట్టు పెట్టుకునేది. అందరు హల్లెలూయా చెప్పండి. మించినది ఏంటి? ఒట్టు పెట్టుకునేది. ఆ ఒట్టు పెట్టుకునేది ఆ దుష్టు నుంచి పుట్టినది. సరే, ఇప్పుడు ఒక కీలకమైన విషయంలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఇందాక అతడు ప్రమాణం చేయక నష్టం కలిగినను మాట తప్పడని 2వ పాయింట్లో మనం చూసాం కదా. ప్రమాణం, కొంతమంది మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మొక్కుబడి చాలా మందికి ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలని చాలా మందికి తెలియకుండానే చేస్తూ ఉంటారు. కానీ నేను అది రెఫరెన్స్ కూడా చూపిస్తా తర్వాత. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె పేరు హన్నా. పాపం ఆమెకి పిల్లలు లేరు. ఆమెని అనేక మంది రకరకాలుగా నిందిస్తూ ఉన్నారు. అనేకమైన సూటిపోటి మాటలు పడతా ఉంది. ఆమె అన్యురాలు కాదు, ఆమె దేవుని ఎరిగిన బిడ్డ, దేవుని యొక్క విశ్వాసి అన్నాం, దేవుని యొక్క బిడ్డ. అయితే దేవుని మందిరానికి వెళ్తా ఉంది, ఆమె కుటుంబంతో కలిసి వెళ్తా ఉంది. అయితే ఆమెకి
ఇబ్బంది ఏంటంటే పిల్లలు లేరు. తన భర్తతో కలిసి వెళ్తా ఉంది కానీ పిల్లలు లేరు. అయితే అనేక మంది అనేకమైన మాటలు అంటూ ఉన్నప్పుడు ఒక దినమున తీర్మానం చేసుకుని వెళ్ళింది దేవుని సన్నిధానానికి. ఏమని? దేవా, నేను ఎట్లాగైనా దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటా, నేను దేవుని దగ్గర సమాధానం పొందందే నేను ఇంటికి రాను అని బయలుదేరి వెళ్ళింది. వెళ్ళిన దగ్గర నుంచి ఆమె దేవుని యొక్క సన్నిధానంలో తన హృదయాన్ని కుమ్మరించడం ప్రారంభించింది. అందరు హల్లెలూయా చెప్పండి. మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నామని ఎందుకు వస్తున్నామో నాకు తెలియదు. కొంతమంది చర్చికి ఎందుకు వస్తారో నాకు తెలియదు. చూడండి, మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అనేది చాలా విషయాలు నేను మీకు నేర్పిస్తూ వస్తూ ఉన్నా. ఒకటి, దేవుడు చేసిన మేలుకి మనం ప్రతిగా దేవుణ్ణి మనం స్తుతించడానికి రావాలి. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడి నామాన్ని గణపరచడానికి రావాలి. హల్లెలూయా చెప్పండి. అలాగే మనం దేవుడు చేసిన కార్యాలు ఆయన సన్నిధిలో ఆయనకి మహిమ కలిగినట్లుగా సాక్ష్యాలు చెప్పడానికి రావాలి. హల్లెలూయా చెప్పండి. అలాగే ఆయన వాక్యాన్ని మనం వినడానికి రావాలి. ఆత్మీయమైన ఆహారం అదే మనకి. ఆయన వాక్యాన్ని మనం వినడానికి రావాలి. అంత మాత్రమే కాదు, మనం మన యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవడానికి రావాలి. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ హృదయాన్ని కుమ్మరించుకోరు. వాళ్ళలో ఒకే ఒక ఆలోచన, అదేంటిదంటే మా అవసరాల కోసం మేము అస్సలు ప్రార్థన చెయ్యము. మా అవసరాలు ఏదైనా ఉంటే దైవ సేవకులు చెప్తాం, ఆయనే ప్రార్థన చేయాలి. మేము మాత్రం కడుపు నిండా తిని హాయిగా పడుకోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. మేము ప్రార్థన చెయ్యం. ప్రార్థన ఎవరు చేయాలి? పాస్టర్ గారు చేయాలి. మేము మాత్రం అస్సలు దేవునికి అస్సలు ప్రార్థన చెయ్యం. చాలా మంది యొక్క ఉద్దేశం అట్లా. అయితే ఈ హన్నా చూడండి, అట్లాంటి మనిషి కాదు. నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మనం దేవుని సన్నిధికి రావాల్సిన వాటిల్లో ఒకటి ఏంటిదంటే మనం దేవుని దగ్గర నుంచి జవాబు పొందడానికి రావాలి. లాస్ట్లో మనం దేవునికి కృతజ్ఞతగా అర్పణలు చెల్లించడానికి కూడా రావాలి. అది లాస్ట్లో అంతే కదా. ముందే ఏం పట్టంగా చందా, ముందే ఏం తీసుకోం కదా, వెళ్ళిపోయేటప్పుడు కదా వేసేది. అది ముందు నుంచి వస్తున్న క్రమే. బైబిల్లో కూడా ప్రభు ఒక ఆదివారం కానుకల పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ వచ్చి కానుకలు వేసి వెళ్ళేవారని రాయబడింది. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకే ముందు చెప్పలేదు నేను, అది లాస్ట్లో చెప్తున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించడానికి రావాలి. హన్నా వెళ్ళింది, తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉంది. కొంతమంది చూడండి, ఆ మందిరానికి, షిలోహులో ఉన్న మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ఏదో 2 మాటలు పాఠం అప్పు చెప్పినట్టుగా ప్రార్థన చేసి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఎంతగా ఏడుస్తుందో, ఎంతగా తన హృదయాన్ని కుమ్మరిస్తుందో, గంటలు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏలియాకి ఏం అర్థం కావట్లా. అరే, మన సంఘంలో ఎంతమంది ఉంటే ఎవరు కూడా ఇంత ఇదిగా చేయట్లేదు. ఒకవేళ ఈమె ఏమైనా మందు తాగొచ్చిందేమో అనుకుంటున్నాడు కూడా. అందరు హల్లెలూయా చెప్పండి అనుకుంటారు. కారణం ఏంటి అంటే చూడండి, ఎవరిలో కూడా అంత భారం లేదు, బాధ్యత లేదు. ఏదో రావాలి కాబట్టి వస్తున్నాం, పోవాలి కాబట్టి పోతున్నాం, ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాం, చప్పట్లు కొట్టాలి కాబట్టి కొడుతున్నాం. హల్లెలూయా అనగానే నేను హల్లెలూయా చెప్తున్నాను, చెప్పాలి కాబట్టి నేను చెప్పమంటున్నాను కదా, అందుకే చెప్తున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. అది హృదయంలో నుంచి రాట్లా, బలవంతంగా చేస్తున్నాం చేసేదంతా కూడా. కానీ ఈ హన్నా అండి ఎవరిని ఏమడగల, ఎవ్వరికి ఏం చెప్పల. ఆమె దేవునితో చెప్పుకుంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరికైనా చెప్తే ఏమైనా తీరుస్తారా? ఎవరైనా తీర్చేదా? అది కాదు. దేవుడు చేయాల్సిందే. నువ్వు ఎవరైనా తీర్చేయమని అయితే దేవుని సన్నిధికి ఎందుకు వస్తావు? దేవుని సన్నిధికి వచ్చేదే దేవుని కోసం వస్తున్నావు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని దగ్గర నుంచి పొందుకున్నానికే మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఎవరి ద్వారా అయినా పొందుకోవాలనుకుంటే దేవుని సన్నిధికి రావక్కర్లా. వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడికి పోవచ్చు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో గమనించండి, అదేంటిదంటే ఈ యొక్క హన్నా
ప్రార్థన చేస్తా, తన హృదయాన్ని కుమ్మరించుకుంటా దేవునికి ఒక మొక్కుబడి చేసుకుంటుందండి. ఏం చేసుకుంటుందంటే, దేవా నీవు నన్ను కనికరించి నాకు ఒక మగబిడ్డనిస్తే నేనేం చేస్తానంటే ఆ మగబిడ్డని నేను నీకే ఇచ్చేస్తా. అందరు హల్లెలూయా చెప్పండి. చాలా మంది అనుకోవచ్చు, ఏం మంచిదా పిచ్చిదా, అడిగేదేమో మగబిడ్డని, చెప్పండి, మగబిడ్డని ఇస్తే అంట దేవుడు మళ్ళీ తిరిగి దేవునికే ఇచ్చేస్తుందంట. ఏమో మంచా పిచ్చా అని అందరు నవ్వుతారు, కానీ ఆమె కరెక్ట్ గానే ఆలోచించే మొక్కుబడి చేసుకుంటుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆమె కల్లా కావాల్సింది ఏంటి? నింద తొలగిపోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఏం తొలగిపోవాలి చెప్పాలి అందరు? నింద తొలగిపోవాలి. అందుకనే ఆమె దేవుణ్ణి అడుగుతావు. ఇంకొక మాట, మొక్కుబడి చేసుకునేటప్పుడు కూడా చూడండి ఆమె ఎంత మంచిగా చేసుకుంటుందో. దేవుని శ్రేష్టమైనది అడుగుతుంది. అందరూ కూడా మగబిడ్డే కోరుకుంటారు కదా, మగబిడ్డే కోరుకుంటారు అందరూ. అందుకని ఈ మధ్యకాలంలో నేను వింటున్నాయి అన్నీ ఏంటంటే ఆడపిల్లలే పుడుతున్నారు, మగపిల్లలు పుట్టట్లే ఎవరికి. అందరు హల్లెలూయా చెప్పండి. పెళ్ళయిందా, పెళ్ళయిన తర్వాత మగబిడ్డ ఆడబిడ్డ అంటే ఆడపిల్లలే పుడుతున్నారు, మగపిల్లలు పుట్టట్లా. అయితే ఈ యొక్క హన్న దేవుని అడుగుతున్నా, అయ్యా మగబిడ్డ నీవు మగబిడ్డని ఇస్తే నేను నీకే ఇచ్చేస్తా. సరే, ఆ మగబిడ్డని దేవుడు ఇచ్చాడు. చాలా జాగ్రత్త వినండి. ఆమె ఏం చేసిందంటే దేవునికి ఇస్తా అని చెప్పి, అంతే కదా, నేను ఇచ్చినప్పటికి ఇస్తా అని అట్లా చేయలే. చాలా మంది యొక్క ఉద్దేశం ఏంటంటే మగబిడ్డని ఇస్తే దేవానికి ఇచ్చేస్తానని చెప్పి ఎప్పటికి ఇస్తారు తెలుసా మగబిడ్డని? ఎప్పటికి ఇస్తారు తెలుసా మగబిడ్డని? పళ్ళు ఊడిపోయిన తర్వాత, కళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత, లేస్తే కూర్చుంటే లేకున్నప్పుడు, అప్పుడు అంటే మొత్తం ఆయనలో ఉన్న బలం ఇదంతా కూడా ప్రభుత్వం కోసం లేదా వాళ్ళ కుటుంబం కోసం వాడాలి. ఆ తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత బైబిల్ పట్టుకొని దేవుడి సేవ అని వెళ్ళాలి. అందరు హల్లెలూయా చెప్పండి. జాగ్రత్త. ఈ సందర్భంగా నా సాక్ష్యం కూడా మీకు చెప్పాలి. నన్ను కూడా పుట్టినప్పుడు దేవునికి ఇవ్వాలి అని మొక్కుబడి చేసుకున్నాను పుట్టక ముందు. అలాగే నేను పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, ఇక నాకు చెప్పట్ల, మేము ఇట్లా మొక్కుకున్నాం, నిన్ను దేవుని సేవకిస్తాం మొక్కుకున్నాను చెప్పలా. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం, మా కుటుంబం 6 మగపిల్లలు 3 ఆడపిల్లలు. మా తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం ఏంటంటే మగపిల్లల్లో నేనే పెద్దవాడిని కాబట్టి, మా నాన్నగారు ఒక్కడే ఉద్యోగం కాబట్టి మొత్తం కుటుంబం అంతటినీ కూడా పైకి తీసుకొచ్చే వరకు మా నాన్నగారు ఒక్కడే కాకుండా నేను కూడా శ్రమ పడాలి. ఇద్దరు కష్టపడి కుటుంబం అంతటిని పైకి తీసుకొచ్చిన తర్వాత ఎప్పటికో వాళ్ళు మొక్కుబడి తీర్చుకోవాలనుకున్నారు. అయితే దేవునికి ఉద్దేశం అది కాలేదు. నా చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది, 3 నెలలు నేను ఉద్యోగంలో జాయిన్ అయి చేస్తూ ఉండగా దేవుడు తన సేవకు పిలిచాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు తన సేవకు పిలిచిన తర్వాత, నేను సేవకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నారు నిన్ను ఈ విధంగా మొక్కుకున్నామని. అందరు హల్లెలూయా చెప్పండి. అది చూడండి, అది ఎప్పుడైనా మనం దేవునికి మొక్కుబడి చేసుకుంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు బాగా గుర్తుపెట్టుకుంటాడు. మనం మర్చిపోయినా దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. అయితే హన్న చెప్పింది, అయ్యా నువ్వు నాకు ఒక మగబిడ్డని ఇస్తే నేను తిరిగి నీకే ఇచ్చేస్తాను అని చెప్పింది. ఆ పిల్లవాడు పుట్టాడు, పాలు విడిచిపెట్టాడు అంతే. ఆ పాలు విడిచిపెట్టగానే ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఆమె దేవుని యొక్క మందిరంలో ఇచ్చేసిందండి. అందరు హల్లెలూయా చెప్పండి. పాలు పెట్టాడు మగ పిల్లోడు అంటే ఎంత వయసు ఉంటుందండి చెప్పండి? ఒక బిడ్డ పాలు పెట్టాడంటే ఎంత వయసు ఉంటుంది? 2-3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. ఆ 2-3 సంవత్సరాలకే తీసుకొని వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ఇచ్చింది. అందరూ ఏమంటారంటే, అరే వాడికి ఏమైనా తెలివితేటలు ఉందా, వాడికి సేవ అంటే తెలుసా, వాడు పరిచర్య చేయగలడా, పాలు విడిచిపెట్టిన వాడు ఏం చేస్తాడు సేవ అని అంటారు. ఏం చేస్తాడు నీకెందుకు?
నువ్వు దేవునికి మొక్కుకున్నావు, నువ్వు దేవునికి ఇచ్చేయాలి అంతే. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఆమె అట్లా దేవునికి ఇచ్చేస్తే దేవుడు ఆమెని ఆ యొక్క బిడ్డని ఎలా వాడుకున్నాడంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఎలా వాడుకున్నాడంటే ఏలి ఏలీకి యాజకుడైన ఏలీకి కోల్పోయిన ప్రత్యక్షతని ఆ చంటి బిడ్డ అయిన సమూయేలుకి దేవుడు ఇచ్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. సమూయేలుతో దేవుడు తాను చేయబోయే సంగతులన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ముందుగానే అభిషేకిస్తూ వచ్చాడు. కాబట్టి నువ్వు మొక్కుకుంటే మొక్కును ఆలస్యం చేయొద్దు. ప్రసంగి ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 21వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 23, 21. 23, 21. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుబడి మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు నీవు తడవు చేయకూడదు, అంటే ఆలస్యం చేయకూడదు. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే, చూడండి, ఆలస్యం ఎందుకు చేస్తారో తెలుసా? ఎగ్గొట్టేయడానికి అని చెప్పండి. ఎందుకు చేస్తారు ఆలస్యం? ఎగరగొట్టేయడానికి. అది చెల్లించుకుని ఉండడానికి ఆలస్యం చేస్తారు. ఇది ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు నీ దేవుడిని యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించడానికి నువ్వు తడవ చేయకూడదు. నీ దేవుడిని యెహోవా తప్పక, నువ్వు కానీ తడవ చేస్తే ఆయన తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, నేను దేవా మా పిల్లలు పాస్ అవ్వాలి, దేవా పాస్ అయితే నేను నీకు ఒక 1116 కానుకిస్తాను అనుకున్నావు అనుకో, ఇవ్వకుండా తడవ చేస్తూ ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ 1116 నీ దగ్గర నుంచి ఎట్లాగైనా రాబడతాడు. ఎట్లాగైనా రాబట్టమంటే ఏం చేస్తాడు? ఏంటి అంటే నీకు మానని రోగం పెడతాడు. దానికి 4 గంటలు ఖర్చు అయిపోద్ది. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు ఆ రోగాన్ని బాగు చేసుకోవడానికి 1116కి 4 గంటలు ఖర్చు పెట్టిస్తాడు అంతే. అది నీ దగ్గర నుంచి రాబట్టాడు. పోనీలే నేను మొక్కుకున్నాని ఆ దేవుడు తీసేసుకున్నాడులే అనుకున్నావా? ఇక్కడ అంటున్నాడు, అది నీకు పాపమగును. నువ్వు ఆలస్యం చేశావు. ఆలస్యం చేస్తే దేవుడు అది నీ దగ్గర నుంచి రాబట్టింది, నీకు పాపం అవుతుంది. జాగ్రత్త. అన్యులుకున్నప్పుడైతే గడగడలాడేవాళ్ళు, మొక్కుబడులు చేసుకున్నప్పుడు తీర్చడానికి ఆలస్యం అయితే గడగడలాడేవాళ్ళు. కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మాత్రమే అస్సలు లెక్క చేయట్లేదు. మొక్కుకుంటున్నారు కానీ లెక్క చేయట్లేదు. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 5వ అధ్యాయం 2, 4, 5 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, అలాగే 4వ వచనం. నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. 5వ వచనం. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లించకుండా ఉండుట కంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఇంకా మంచిగా చెప్తున్నాడు అర్థమయ్యేటట్టుగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేవునితో ఏదైనా మొక్కుబడి చేసుకోవాలంటే
మైండ్ ఉపయోగించి చేసుకో. అందరు హల్లెలూయా చెప్పండి. మైండ్ లేకుండా చేసుకోవద్దు. ఏం లేకుండా చెప్పండి. మైండ్ లేకుండా చేసుకోవద్దు. ఏదో ఒకటి నీ నోటికి ఇష్టం వచ్చిన మాట్లాడేయద్దు. నువ్వు ఏది చెప్పినా దేవుడు వింటున్నాడు, దేవుడు ఆమెన్ అంటాడు. నువ్వు ఖచ్చితంగా అది చేసి తీరాల్సిందే. అయ్యో నేను ఇలా మొక్కబడి చేసుకున్నా, పొరపాటుని వేసుకున్నాని అని అనటానికి లేదు. సారి పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు మొక్కబడి చేసుకున్నాడు. చాలా జాట వినండి. ఏంటా మొక్కబడి? దేవా, నేను యుద్ధానికి వెళ్ళబోతున్నా, నువ్వు కానీ నాకు ఆ శత్రువుల మీద జయం ఇచ్చావంటే నేను జయించి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట్లో నుంచి ఏదైతే నన్ను ఎదుర్కొన్నాక వస్తుందో అది నేను నీకు బలి ఇచ్చేస్తానని చెప్పాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అందరు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, పాత నిబంధనలో ఒక రాజు ఒకసారి దేవునితో మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటి ఆ మొక్కుబడి అంటే, దేవా నేను ఒక యుద్ధాన్ని వెళ్తున్నా, ఆ యుద్ధంలో నువ్వు నాకు శత్రువుల మీద జయమిస్తే నేను జయించి తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి గుమ్మంలో నుంచి, నా ఇంటి గుమ్మంలో నుంచి ఎవరైతే నన్ను ఎదుర్కొనడానికి వస్తారో, ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళని బలి ఇచ్చేస్తా అన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? నా ఇంట్లో నుంచి ఏమొస్తుంది? ఏమొస్తాయి చెప్పండి? మన ఇంట్లో నుంచి ఏమొస్తాయి చెప్పండి? కుక్కలు పెంచుకుంటే కుక్కలు వస్తాయి, అంతేనా? లేదా కోళ్ళు ఉంటే కోళ్ళు వస్తాయి, ఏదో ఇట్లాంటివి వస్తాయి కదా, వాటిని బలి ఇచ్చేయచ్చు అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఆ రాజుకి ఒకే ఒక కూతురు ఉంది. ఆమెకి తెలిసింది తన తండ్రికి దేవుడు జయం ఇచ్చాడని. కానీ పాప ఆమెకి తెలీదు ఆ తండ్రి చేసుకున్న మొక్కుబడి గురించి. ఆమె ఏం చేసిందంటే, మంచిగా రెడీ అయి, మంచిగా సంగీతాలతో, వాయిద్యాలతో, నాట్యాలతో ఆమె తన తండ్రిని ఎదుర్కొన్నాను తన ఇంట్లో నుంచి బయలుదేరి వస్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. అప్పటి వరకు యుద్ధంలో జయాన్ని పొంది జయశీలుడిగా చాలా సంతోషంతో ఆనందంతో వస్తున్న రాజుకి ఇది చూడగానే కుప్పగొలిపాడు. ఎందుకు కుప్పగొలిపాడు చెప్పండి? ఆయన చేసిన మొక్కుబడిని నెరవేర్చాలి. ఏంటి ఆ మొక్కుబడి? నా ఇంటిలో నుంచి ఎవరైతే ఫస్ట్ నన్ను ఎదుర్కొనడానికి వస్తారో వాళ్ళు నీకు బలి ఇచ్చేస్తా అంటే, ఇప్పుడు ఆయన ఏం చేయాలి? 10 మంది పిల్లలు లేరు, ఒకే ఒక్క కూతురు. ఆ కూతుర్ని ఏం చేయాలి? బలి చేయాలి. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, కొంచెం ఆలోచించుకోండి. బలి ఇచ్చేటప్పుడు ఆలోచించుకో, అది మొక్కుబడి చేసుకునేటప్పుడు ఆలోచించుకోండి. ఆలోచించుకోకుండా పిచ్చి పిచ్చి మొక్కుబడులు చేసుకోవద్దు. అందరూ హల్లెలూయా చెప్పండి. నీకు అసాధ్యమైన మొక్కుబడులు చేసుకోవద్దు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం. మలాకీ గ్రంథం 1:14. మలాకీ గ్రంథం 1:14. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అంటే దాని అర్థం ఏంటండి? నీవు నీ మొక్కుబడిని మార్చకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎడ్లున్నాయి. ఇక్కడ అంటున్నాడు, నీ మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసుకొని, దేవా నీవు నాకు నా కార్యాన్ని నువ్వు నెరవేర్స్తే, ఇదిగో ఈ మొగదాన్ని, మొగ గొర్రెని, మొగ మేకని నేను నీకు బలిస్తానని మొక్కుబడి చేసుకొని, నీ కార్యం నెరవేర్పోయిన తర్వాత ఏమంటున్నాడు? చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. చాలా జాగ్రత్త. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మొక్కుబడులు మారుస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. మొక్కుబడిని చెప్పండి మార్చకూడదు. సత్యం అనగా ఏమిటంటే ఇట్లాంటి సత్యాలు గుర్తుపెట్టుకోండి. అందరు హల్లెలూయా చెప్పండి.
మార్చేది సత్యం కాదు. మొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లించకుండా ఎక్కొట్టేది సత్యం కాదు. మొక్కుబడి చేసుకొని దాన్ని చెల్లించడం ఆలస్యం చేసేది సత్యము కాదు కాదు కాదు. నీవు సత్యం నీ హృదయపూర్వకంగా నెరవేర్చాలి. నువ్వు సత్యములో నువ్వు నడవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు సత్యములో జీవించాలి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వాక్యం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండవలెను. నీవు సిద్ధపడు. రెండోదేమన్నాడు? నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచు. నీతో కలిసిన సమూహం ఎవరు చెప్పండి? నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ యొక్క ఊరి వాళ్ళు, నీ యొక్క స్నేహితులు, వీళ్ళంతా కూడా నీతో కలిసిన వాళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు సిద్ధముగా ఉండి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని కూడా సిద్ధపరచు, నీవు వారికి కావలయ్యవాడు. సిద్ధపడడం ఎలా సిద్ధపడాలి? సత్యములో. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు సత్యంలో ఉండు, సత్యంలో సిద్ధపడు, నీతో కలిసిన వాళ్ళందరినీ కూడా సిద్ధపడు. యేసు ప్రభు సిలువను ఎత్తుకొని వెళ్తూ ఉంటే అనేక మంది రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ప్రభువా, మా కొరకు నువ్వు సిలువను మోస్తున్నావా, మా కొరకు నువ్వు మరణిస్తున్నావా అని రొమ్ములు కొట్టుకుని ఏడుస్తూ ఉంటే ప్రభు ఏడుస్తున్న వాళ్ళందరినీ చూసి, చదవద్లే అక్కడ ఉన్న రెఫరెన్స్ చెప్తా, లూకాసు వార్త 23:28లో, నా కోసం యెరూషలేము కుమార్తెలారా మీరు నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మీరు ఏడవండి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎందుకని? మీ నిమిత్తం ఎందుకు ఏడవాలి? మీరు సత్యంలో ఉండాలి. సత్యంలో ఉన్నామా లేదా అని ఏడవాలి. మీ పిల్లల నిమిత్తం ఎందుకు ఏడవాలి? వాళ్ళు కూడా సత్యంలో ఉన్నారో లేదో అని ఏడవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. యోహాను 3వ పత్రిక 4వ వాక్యం. యోహాను 3వ పత్రిక 4వ వాక్యం. యోహాను 3వ పత్రిక 4వ వాక్యం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని నేను వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు కోరుకుంటున్నది అది. నువ్వు సత్యంలో ఉండాలి. రెండవది, నీ పిల్లలు సత్యంలో నిలవాలి, సత్యం అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి సత్యం అనగా ఏమిటి అంటే ఇప్పుడు 4వ పాయింట్లోకి వస్తున్నాం. 4వ పాయింట్. మొదటి పాయింట్ చూడండి, మనం చూసి ఉన్నాం. మొదటి పాయింట్ యథార్థమైన ప్రవర్తన, హృదయపూర్వకంగా నిజము పలకడం. హృదయపూర్వకంగా నిజం పలకడం. ఆ రెండవ పాయింట్ సత్యం అనగా ఏంటి అంటే అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. మూడో పాయింట్ మీ మాట సత్యం అనగా ఏమిటి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. నాలుగో పాయింట్ యోహాను సువార్త సత్యం అనగా ఏమిటి? యోహాను సువార్త 14:6 త్వరగా చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వాక్యం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. సత్యం అనగా ఏమిటి? ప్రభు అంటున్నాడు నేనే సత్యమును. అందరు హల్లెలూయా చెప్పండి. సత్యం అనగా ఏమిటి? అందరు చెప్పండి. సత్యం అనగా ఏమిటి? యేసు ప్రభువే సత్యం. అందరు హల్లెలూయా చెప్పండి. సత్యం అనగా ఏమిటి? యేసు ప్రభువే సత్యం. కొన్ని విచిత్రకరమైన కొటేషన్స్ చెప్తాను. బైబిల్లో ప్రేమ అని ఉంది. ప్రేమ అంటే ఏంటి? దేవుడే ప్రేమ స్వరూపి, లేదా ప్రేమే దేవుడే ఉన్నాడు. అది ఇక్కడ సత్యం అనగా ఏమిటి?
ప్రభు అంటున్నాడు, నేనే సత్యంనై ఉన్నాను. సత్యమే దేవుడు, దేవుడే సత్యం. ఈ దినమున నా ప్రేమైన సహోదరుడ సహోదరి, నా సమయం అయిపోయింది. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారం మనం చూద్దాం. అందరు లేచి నిలబడదాం. ఈ దినమున సత్యమనగా ఏమిటి అనేది మనం ధ్యానం చేయటం ప్రారంభించి ఉన్నాం. పిలాతు ప్రభుని అడుగుతున్నాడు, సత్యమనగా ఏమిటి అని పిలాతు ప్రభుని అడుగుతున్నాడు. ఈ దినమున మనం విమర్శించుకుందాం. దేవుడు ఆయన సత్యాన్ని ప్రకటించి ఉన్నాడు, సత్యాన్ని ఆజ్ఞాపించి ఉన్నాడు ఆదాముకి. అయితే అపవాదైన సాతానుడు ఆదామవ్వల్ని సత్యములో నుంచి తప్పించాడు. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉండగా, సత్యమనగా ఏమిటి అని ప్రభు నీతో మాట్లాడి ఉండగా, ఈ దినమున సత్యమనగా ఏమిటో నువ్వు గ్రహించావా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. దానికి మించినది అపవాదం నుంచి పుట్టినది. ఆ మించినది ఏంటో కూడా ప్రభు చెప్పి ఉన్నాడు. ఒట్టు పెట్టుకున్నట అపవాదం నుంచి పుట్టినది. ఈ దినమున నీ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు ఒక్కసారి మనం పరిశీలన చేసుకో. మనం సత్యమందు ఉన్నామా లేదా? సత్యములో మనం జీవిస్తున్నామా లేదా? ప్రభు అంటున్నాడు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను, అందుకనే నేను ఈ లోకంలో పుట్టి ఉన్నాను. సత్య సంబంధమైన ప్రతి వాడు నన్ను వెంబడిస్తాడు. అవును, ఈ దినమున ప్రభు మనతో మాట్లాడి ఉండగా, వాక్యాన్ని వింటున్న నీవు ఇంతకాలం సత్యం అంటే ఏంటో నీకు తెలియదేమో, ఈ దినమున తెలుసుకొని ఉండగా నువ్వు ఆ యొక్క సత్యము ద్వారా సత్యములో నువ్వు నడవాలని, సత్యం అనుసరించి నడుచుకోవాలని ప్రభు నీతో మాట్లాడి ఉండగా, మనం దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విని ఉన్నారో వాళ్ళందరినీ నీ కృపగా సమర్పిస్తున్నాం. అవును ప్రభువా, సత్యం అనగా ఏమిటి అని పార్ట్ 1 ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. చాలా విషయాలు, అసలు సత్యంలో నుంచి అపవాదైన సాతానుడు ఆ యొక్క ఆదాముని ఏ విధంగా తప్పించి ఉన్నాడు. ఈ దినమున సత్యం అంటే ఏంటో 4 విషయాలు మీరు మాతో బోధించిన స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయాలు భద్రపరచబడాలి ప్రభువా. అలనాడు మీరు చేసిన ప్రార్థన మేము కూడా చేస్తున్నాం. సత్యమందు మీరు బిడ్డలందరినీ కూడా ప్రతిష్ఠ చేయండి, పరిశుద్ధపరచండి. అప్పుడు బిడ్డలు సత్యం నుంచి తొలగిపోరు. ఏ దినమున ప్రభువా ఎంతమంది నీ వాక్యాన్ని విని ఉన్నారు వాళ్ళందరినీ కృపగా సమర్పిస్తున్నాం. బిడ్డలందరూ సత్యంలో ఉందురుగాక, సత్యంలో నిలిచిదురుగాక, సత్యం అనుసరించి నడుచుకొందురుగాక. నీ నిత్యమైన రాకడి రాజ్యాన్ని బిడ్డలు సిద్ధపడుదురుగాక. దేవా, నీ నిత్యమైన రాకడి సిద్ధపడుదురుగాక. ఎంతమంది బిడ్డలైతే యూట్యూబ్ లో ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఒకవేళ అన్ని జనులైతే నిన్ను ఎరగని బిడ్డలైతే ఈ దినమున మీరు వాళ్ళతో మాట్లాడి ఉన్నారు, సత్యం అంటే ఏంటో వాళ్ళకి తెలియజేసి ఉన్నారు. వాళ్ళు సత్యము చేత ప్రభువా దర్శించబడి నీలోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. అలాగే ఎంతమంది బిడ్డలైతే నీ బిడ్డలై ఉండి కూడా సత్యంలో నడవట్లేదు, వాళ్ళు మీరు దర్శించిన స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయ భద్రపరచబడాలి. ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడుతూ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారు వాళ్ళు ముట్టి స్వస్థపరచు ప్రభువా. అద్భుతమైన విడుదల యేసు నామములో కలుగునుగాక. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా యేసయ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యను విడుదల దాయిచేయండి. ఇంకా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా పరీక్షలు, ఎంతమంది ఇంకా ఎగ్జామ్స్ రాయబోతున్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు, అలాగే బెటర్మెంట్ రాసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళందరూ రాయిపోతున్నారు. వాళ్ళకి పరీక్షలో గొప్ప జయాన్ని దయచేయండి, ఆశీర్వదించి దీవించండి. ఈ వారం అంతా బిడ్డలని హస్తాలు సమర్పిస్తున్నాం, నీ కాపుదల భద్రతలు సమర్పిస్తున్నాం. కాచి కాబట్టి భద్రపరచండి. బిడ్డలు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులు అన్నింటినీ పేరు పేరు సమర్పిస్తున్నాం. పగలు ఎండ దెబ్బ బిడ్డలు తగలకూడదు. నీ కాపుదల భద్రతలు సమర్పిస్తున్నాం. కాచికటి భద్రపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. నీ రాకడాల్సిన నీ చిత్తం అయితే వచ్చే వారం మేమందరం కలుసుకొని ఇంకా ఎన్నో విషయాలు నీ వాక్య వెలుగులో మేము నేర్చుకుని కృపను దయచేయండి. అప్పుడు వారు బిడ్డలందరినీ కూడా నీ రక్తంతో సీల్ చేస్తున్నాం. అపవాది యొక్క చూపే బిడ్డల మీద పడకూడదు. కాచి కాబట్టి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం కూడి ఉన్న ప్రతి బిడ్డకు దేవుని అక్కడ పర్యంతం సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధనామం సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, క్రీస్తునామం సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. వచ్చే వారం మనం అందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ప్రభు బల్ల ఆరాధన ప్రారంభించబోతున్నాం. ప్రభు బల్ల ఆరాధన ప్రారంభించబోతున్నాం కాబట్టి ఆ బల్ల ఆరాధన కొరకు సిద్ధపడిన వాళ్ళందరూ కూడా